థ్యాంక్ యూ. కూర్చోండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. అజెండా పూర్తి చేయండి. ఒకవేళ ఇవాళ అజెండా పూర్తి కాకుంటే రేపు కూడా కంటిన్యూ చేయండి. ఆ గుడ్ విల్ మీకు వస్తుంది. మేము అందరి తరఫున అందరికి ధన్యవాదాలు. రోజు మేయర్ గారు కౌన్సిల్లో నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మేయర్ గారికి, నాతోటి ఎక్స్ అఫీషియో మెంబర్స్కి, కార్పొరేటర్స్కి, ఆఫీసర్స్కి అందరికీ కూడా పేరు పేరున నమస్కారం తెలియజేసుకుంటున్నాం. మనము ఇప్పటివరకు 6 క్వశ్చన్స్ కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇప్పుడు మనం 7th క్వశ్చన్ ఏసీయూబీ మహాలక్ష్మి గారు, అది నెక్స్ట్ ఉందన్న, నెక్స్ట్ గౌరవ మేయర్ గారికి మరియు కమిషనర్ గారికి, అందరు ఆఫీసర్స్కి, నా తోటి కార్పొరేటర్ అందరికీ నమస్కారం. మేడం, నా ప్రశ్న హార్టికల్చర్ డిపార్ట్మెంట్ గురించి. మీరు అబ్జర్వ్ చేస్తుంటారు, అన్ని డివిజన్స్లో, ఇది నా ఒక్క కార్పొరేటర్గా నా ఒక్క సమస్య కాదు, అన్ని డివిజన్లో కూడా హార్టికల్చర్ డిపార్ట్మెంట్ వాళ్ళు చెట్లు కొట్టేస్తారు. ఓన్లీ చెట్లు కొట్టేయడం ఒక్కటేనా వాళ్ళ పని, లేకపోతే ఇంకా మిగిలిన పనులు కూడా వాళ్ళు చేస్తారా? మనం చెప్పినప్పుడు పలానా దగ్గర ఇబ్బంది అని అంటే 1 రోజుకో 2 రోజులకో వాళ్ళు పడగా వచ్చి మన దగ్గర ట్రీట్మెంట్ చేస్తారు. దాంది తప్ప వాళ్ళు చేసిన లిఫ్టింగ్ కానీ, కనీసం వాళ్ళు చేసిన ఏవైతే ఉంటాయో కట్ చేసిన వాళ్ళు లిఫ్టింగ్ కూడా సరిగా చేయడం లేదు. మళ్ళీ మన జిహెచ్ఎంసీ వర్కర్స్ని మాట్లాడి మళ్ళీ ఎత్తించడమే జరుగుతుంది. ఈ కన్సర్న్ ఆఫీసర్ మేడం సుభద్ర గారు ఉన్నారా మేడం ఇక్కడ? మేడం, మీ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ తరపు నుంచి ఈ 150 డివిజన్లలో ఎంతమంది వర్క్ చేస్తున్నారు? ఫస్ట్ క్వశ్చన్ నువ్వు రేజ్ చేయి, తర్వాత ఆన్సర్ ఆఫీసర్ గారు చెప్తారు. మేడం, 150 డివిజన్లలో వీళ్ళకి సంబంధించిన వర్కర్స్ ఎంతమంది పనిచేస్తున్నారు? దానిలో పర్మనెంట్ ఎంతమంది, అవుట్ సోర్సింగ్ ఎంతమంది? చేసే వాళ్ళ డ్యూటీ ఏంటి? వాళ్ళు చేయాల్సిన డ్యూటీ క్రమంలో మనకి అందించాల్సిన సేవలు ఏంటి? ప్లస్ పబ్లిక్ పరంగా వాళ్ళు చేయాల్సిన వర్క్స్ ఏంటి? ఇప్పుడు చాలా చెట్లు మనం చాలా 1 year నుంచి మన వన మహోత్సవం అని ఒక కార్యక్రమం నడుస్తుంది. దానిలో భాగంగా మొత్తం అంతటా కూడా ట్రీ ప్లాంటింగ్ జరగాలి, అవి కూడా జరగడం లేదు. ఏదైనా సరే ఇప్పుడు దాన్ని ప్రమోట్ చేయడానికి, పబ్లిక్లో అవేర్నెస్ పెంచడానికి మొక్కలు నాటడం అన్నది చాలా అవసరం అని చెప్పేసి అన్ని విధంగా పబ్లిసిటీ చేయాల్సింది, కానీ వాటిని ముందరకు తీసుకెళ్లాల్సింది కానీ వాళ్ళ డిపార్ట్మెంటే. ఓన్లీ చెట్లు కొట్టేయడం ఒకటేనా? చెట్లు పెంచడంలో కూడా వాళ్ళ బాధ్యత ఎంత? వాళ్ళు ఎన్ని చెట్లు నాటుతున్నారు, ఆ చెట్లని పరిరక్షణ ఎంతవరకు చేపడుతున్నారు, దానికి సంబంధించిన ఆఫీసర్స్ ఎంతమంది, ఎలా నడుస్తుంది అన్న దాని మీద వాళ్ళని క్వశ్చన్ చేయడం జరుగుతుంది. ఒకసారి దానికి సంబంధించిన ఆన్సర్ కావాలి మేడం. ప్రతి సేమ్ క్వశ్చన్ మీద జగదీశ్వర్ రెడ్డి గారు. మేడం, ఇది మన జిహెచ్ఎంసి బడ్జెట్లో సింహభాగం మ్యాండేటరీ అనివార్యమైనటువంటి బడ్జెట్ కేటాయించేది యూబీడీ బడ్జెట్ మీద మేడం. సుమారు 10% అంటే 8,440 crores బడ్జెట్ మనం జిహెచ్ఎంసికి అలాట్ చేస్తే అందులో 800 crores అంటే 10% చేస్తున్నాం మేడం. దీని ప్రధానమైనటువంటి ఉద్దేశం కూడా ఏంటంటే మేడం, ట్రీ పార్క్స్ కానీ, కమ్యూనిటీ పార్క్స్ కానీ, లేకపోతే పెద్ద పెద్ద పార్క్స్ లాంటివి మేడం. ఇందులో ప్రధానంగా ఇప్పుడు దీని ద్వారా మనకు గ్రీన్, స్మార్ట్, గ్లోబల్లీ కాంపిటేటివ్ ఎన్వైర్న్మెంట్ ప్రివేల్ చేయాలన్నటువంటి ఆలోచనతోటి ఈ అలాట్మెంట్ చేయడం జరుగుతుంది మేడం. అయితే ఇందులో నేను బొటానికల్ పార్క్ నేపథ్యం మీ సమక్షంలో చెప్పదలుచుకున్నా మేడం. బొటానికల్ పార్క్ అనేది సుమారు ఒక 350 ఎకరాల ఎక్స్టెంట్ మేడం. ఇది ఈ పార్క్ గతంలో 2009 to 2016లో ఈ యొక్క ప్లేస్ను నిర్వీర్యం చేసే విధంగా బడాబాబులకు కట్టి పెట్టాలన్నటువంటి ఆలోచనతోటి ప్రైవేటైజేషన్ చేద్దాము, లేకపోతే ఆక్షన్ పెడదాం అన్నప్పుడు అప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు కానీ, ఇప్పుడున్నటువంటి మన కాంగ్రెస్ లీడర్ శ్రీ రేవంత్ రెడ్డి గారు సుప్రీంకోర్టును ఆశ్రయించి
ఆ ఒక్క ల్యాండ్ను మళ్ళా ఇంటాక్ట్గా ఉంచి ఇప్పుడు దాని విస్తరణ మొన్న ఒక 3-4 నెలల క్రితం ఒక సఫారీ పార్క్ను కూడా ఆ ప్లేస్లో మరి ఫెసిలిటేట్ చేయడం జరిగింది మేడం. ఇదంతా నేను ఏమంటున్నా మేడం అంటే పర్ఫార్మెన్స్ ఆర్ క్రియేషన్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ అడ్మిరేషన్, ఇట్ ఈస్ అబౌట్ అకౌంటబిలిటీ. అంటే అంత పర్ఫెక్ట్గా అకౌంటబిలిటీ ఉన్నది కాబట్టే మనకు ఆ విధంగా గ్రౌండింగ్ కావడం జరిగింది. దీంట్లో భాగంగా ఇంకోటి మేడం, ప్రతి సంవత్సరం పెద్ద పోటీతోటి మనం వన మహోత్సవం అని చెప్పేసి మనము ఎన్ని చెట్లు పెడుతున్నాం అనే కాంపిటీషన్ మీదనే పోతున్నాం, కానీ అది ఎక్కడ పెడుతున్నాం, ఎంత పెడుతున్నామో హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఈజ్ అ రిలివెంట్ అథారిటీ. నేను బొటానికల్ గార్డెన్లో కానీ నల్లగండ్ల హూడా పార్క్ సుమారు అది ఒక 60 ఎకరాలు, దాంట్లో వాకింగ్ చేస్తా. అదే మాదిరిగా మా ఆఫీస్పేట్ డివిజన్ హూడా థీమ్ పార్క్ కూడా ఉన్నది మేడం. నేను చేస్తూ ఉంటా. ఎంత విచారకరమైనటువంటి విషయాలు తెలుస్తాయి అంటే ఒక చెట్టు పెరగాలంటే దానికి మ్యాండేటరీ కొంత స్పేసింగ్ అనేది చాలా అవసరం మేడం. బొటానికల్ గార్డెన్లో మామిడి చెట్లు కానీ అల్లనేరేడు చెట్లు కానీ పెడతారు మేడం, అది 5 ఫీట్స్. అంటే నాకు అర్థం కాని విషయం ఏంటంటే రికార్డు ప్రకారం మనము చూపించుకోవడానికి ఇన్ని చెట్లు పెట్టినామనే సంతృప్తి తప్పించి ఇప్పుడు నల్లగండ్ల హూడా పార్క్ ఉన్నది మేడం 60 ఎకరాలలో, అల్లనేరేడు చెట్లు పెట్టిండ్రు, మామిడి చెట్లు పెట్టిండ్రు మేడం. 10 ఫీట్లు 5 ఫీట్లు మేడం. ఎప్పుడు దగ్గర దగ్గర 20 సంవత్సరాలు అయినాయి మేడం. దానికి ఓ పండ్లు కాయది, దాన్ని మనం ఏం వినియోగించుకోం మేడం. ఏదన్నా పెడితే పర్పస్ అనేది సర్వ్ కావాలి, ఎండ్ యూజర్ బెనిఫిట్ ఎవరైతే పొందుతారో రియలైజ్ కావాలి మేడం. ప్రాపర్ స్పేసింగే లేదు మేడం. మామిడి చెట్లు పెట్టాలన్నా అల్లనేరేడు చెట్టు పెట్టాలన్నా కానీ దాని గ్రోత్ కావాలంటే 30 ఫీట్ల డిస్టెన్స్ అవసరం మేడం. హార్డ్లీ ఒకసారి మీరు ఫీల్డ్లో వెళ్ళండి మేడం, ఆఫీసర్లను తీసుకొని. ఇప్పుడు నేను చెప్పిన బొటానికల్ గార్డెన్ కానీ నల్లగండ్ల HMDA పార్క్ తెల్లాపూర్కి సంబంధించి ఎక్కడ కూడా ఇది వాస్తవం కాదు మేడం. నేటికి కూడా ఇప్పటికి ఏదైనా పెడితే అక్కడ కమ్యూనిటీ ఎంగేజ్మెంట్ అనేది మ్యాండేటరీ మేడం. దే ఆర్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సివిల్ సొసైటీ. అక్కడ వాళ్ళకి తెలియకుండానే ఇప్పుడు నల్లగండ్ల 23 పార్కులు ఉండగా 2 గ్రౌండ్ల కోసం అలాట్ చేసిండ్రు మేడం. ఆ 2 గ్రౌండ్లో కూడా అక్కడ వాళ్ళకి తెలియకుండా దాంట్లో ట్రీ పార్క్ అని చెప్పేసి 2023లో పెట్టేసిండ్రు మేడం. ఇప్పుడు అక్కడ ఉన్నాయన్ని సీసీ రోడ్లతోటి కాంక్రీట్ రోడ్స్ అయిపోయినాయి మేడం. సరే అన్న, మీరు ఒక్కొక్క చెప్తున్నారు నిమిషం, కదా, ఒక్క దానికి నిమిషం. ఆఫీసర్ గారు ఆన్సర్ ఈ చేయాలి. విషయం ఆల్రెడీ ఏదైతే స్టాట్యూటరీ ప్రొవిజన్ ఉందో మనం పార్క్ ప్లేస్ లో వేరేది కట్టలేం, అట్లనే గ్రౌండ్ ప్లేస్ లో కూడా మనం అది పొరపాటు చేయలేం. ఇప్పుడు ఈ స్టాట్యూటరీ ప్రొవిజన్స్ కు కాంట్రడిక్ట్ చేసి ఏదైతే చేసిండ్రో దానివల్ల ఆ గ్రౌండ్ ఎమ్యూనిటీస్, ఇప్పుడు మన గౌరవ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి గారు స్పోర్ట్స్ నిమిత్తమై 380 కోట్ల రూపాయలు ఎప్పుడూ లేని విధంగా బడ్జెట్ అనేది ఎలొకేట్ చేయడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి 50,000 పాపులేషన్ అక్కడ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సీసీ రోడ్ల మీద నడవడం తోటి బొక్కలు అరిగిపోతున్నాయి, హాస్పిటల్ అడ్మిట్ అవుతున్నారు. మాకేదైతే గ్రౌండ్ ఉన్నదో దాన్ని రిస్టోర్ చేయండి, దాన్ని మాకు తెలియకుండా ప్లాన్స్ పెట్టినరని అంటున్నారు. కాబట్టి నేను మనవి చేసేది ఏంటంటే దాన్ని రిస్టోర్ చేయండి. అదే మాదిరిగా హూడా థీమ్ పార్క్ మేడం, మన హార్టికల్చర్లో థీమ్ పార్క్ కూడా వాళ్ళు టేకప్ చేస్తారు. ఆ థీమ్ పార్క్లో ఏమైంది మేడం, 8 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ అంటా ఉన్నారు. ప్రతి నెల మేము స్టార్ట్ చేస్తామంటారు. GHMC మీద ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ అని అంటారు, లేకపోతే ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ హార్టికల్చర్ డిపార్ట్మెంట్ అంటారు. అది ఎప్పుడో 22లోనే మనకి ఇనాగ్రేషన్ కావాలి, నేటి వరకు గ్రౌండింగ్ కాలేదు మేడం. దయచేసి గ్రౌండ్ రిస్టోరేషన్ నల్లగండ్ల పార్క్ హూడా థీమ్ పార్క్ సంబంధించి ఏదైతే ఎర్లీ ఇనాగ్రేషన్ చేపించే విధంగా సంబంధిత అధికారులను స్పందించవలసిందిగా గౌరవ డిప్యూటీ మేయర్ ద్వారా మనవి చేసుకుంటా ఉన్నా మేడం. థ్యాంక్ యూ అన్న. కూర్చో. नहीं भाई साहब सेम यू भी आप देखते हैं कि बारिश के दिनों में जो है सो बोसीदा मकानात जो मकानात अच्छी हालत में नहीं है उनको मकान गिरा देते हैं, लेकिन यहाँ पे बड़े बड़े दरख्त जिसको नीचे जो है सो कोई सपोर्ट ना होने की वजह से जो 15 साल 20 साल के हैं उनको भी जो है सो निकाल देना चाहिए। इस वजह से कि जब वो झाड़ गिरता है तो बहुत बड़ी तबाही लाता है, इंसानी जानों को खतरा होता है, और जब गिरता है तो पूरे पोल्स को, ट्रांसफार्मर्स को, लोगों के घरों को लेके गिरता है। तो इसमें एक ऐसा सजेशन होना चाहिए जो बिल्कुल खस्ता हालत में है, जो बड़े बड़े झाड़ हो गए जिनको नीचे मजबूती नहीं है, वैसे झाड़ों को निकालने का भी फौरी इंतजाम होना चाहिए ताकि लोगों की जान बचाई जा सकती है। दूसरी बात यह है कि हम जब भी बारिश का सीजन शुरू होता है हम हार्टिकल्चर वालों को टारगेट दे देते हैं, 1 लाख झाड़ लगा दो, 2 लाख झाड़ लगा दो। ये एक बचकाना टैक्टिस है।
ट्राली में वो बड़े जो जीएचएमसी के गाड़ियां हैं उसमें इतने इतने पौधे, इतना झाड़ रहता, इतनी मट्टी रहती, उन्हें भर के लाता 500,000 ला के डम कर देता, ठहर डबल के उंडल देता। ये क्या है रहा मजाक? अगर हम कोई दियानतदारी से कोई अच्छे तरीके से काम करना चाहते हैं तो बड़े झाड़ जहां पे हिफाजत हो सकती है उस तरीके उसको देख के लगाओ। सिर्फ टारगेट के नाम पे सब भाग रहे हैं, दीवाने भागे, ऐसा भाग रहे हैं, पैसे की बर्बादी। इसका खास ख्याल रखा जाए ताकि जो है सो यूबीडी का काम दिख के आए, ना कि जो है सो इसमें कुछ इतना बड़ा अमाउंट होने के बावजूद कोई काम नहीं हो रहा। Okay. हमारी नजर में ఓకే మై సార్ సేమ్ క్వశ్చన్ అమ్మా యూబీ మీదనే ఓకే మోతే శ్రీలత గారు చాలా సంతోషంగా ఉంది మీరు ఆ సీట్ లో ఈరోజు కనిపించడం. వీఆర్ సో హ్యాపీ. నా తోటి కార్పొరేటర్స్ అందరు కూడా చాలా అనుకుంటా ఉన్నాం, ఈ రోజే డిస్కస్ చేసుకున్నాం, అనుకోకుండా అది ఈరోజు మనం చూడటం కూడా జస్ట్ వీఆర్ సో హ్యాపీ. అలాగే మేయర్ గారు రిలేటెడ్ క్వశ్చన్, ఇక్కడ పార్క్స్ వచ్చేసి వెంకటేశ్వర కాలనీ డివిజన్ లో అనేక పార్క్స్ డెవలప్ అయి ఉన్నాయి. కొన్ని పార్క్స్ విషయంలో స్వీపింగ్ సరిగా అవ్వడం లేదు, ఆ గ్రీనరీ వేస్టేజ్ అలాగే ఉండి స్టాగ్నేట్ అవ్వడం, మస్కిటోస్ అవన్నీ కూడా స్వీపింగ్ చేయమని చెప్పినప్పటికీ ఆ స్వీపర్స్ శానిటేషన్ స్వీపర్స్ చేయకపోవడం, యూబిడి కాంట్రాక్ట్ మరి ఆ స్వీపర్స్ మరి ఏ విషయంలో అనేది వాళ్ళు స్వీపింగ్ సరిగా చేయకపోవడం కాకుండా లిఫ్టింగ్ కూడా అవ్వడం లేదు. సో ఆ విధంగా ఉండడం వల్ల పార్క్ కూడా ఏ వాకర్స్ కూడా రాకపోవడం జరుగుతోంది. అదే విధంగా మరి ప్రతి ఒక్క పార్క్ లో సివిల్ డెవలప్మెంట్స్ కానీ ఎలక్ట్రికల్ డెవలప్మెంట్స్ కానీ ఎటువంటివి లేకపోవడం జరుగుతోంది. కాబట్టి అలాంటి డెవలప్మెంట్స్ చేసి అనేక పార్క్స్ 50% ఇన్కంప్లీట్ ఉన్నాయి, కూడా మిగతా 50% కంప్లీట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ముఖ్యంగా గౌరీ శంకర్ కాలనీ మా ఒక 92 డివిజన్ లో దాదాపు ఒక 1200 స్క్వేర్ యార్డ్స్ వరకు ఉంటుంది మేయర్ గారు. ఒక పార్క్ కనుక డెవలప్ చేస్తే అక్కడ 2-3 కాలనీస్ కి కూడా చాలా వాకబుల్ గా పిల్లలకు ఆడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. కాబట్టి అదొకటి మా జోనల్ కమిషనర్ గారు సరే notice లో కూడా పెడతా ఉన్నాను. థ్యాంక్ యూ. కవిత, ఒకసారి నేను ఆఫీసర్ గారితో మీకు మీరు అడిగిన క్వశ్చన్ కి ప్రతి డివిజన్ లో కూడా ప్రతి ఏరియాలో కూడా అందరికి సేమ్ ప్రాబ్లం ఉంది. కాబట్టి మనం అంటే క్వశ్చన్ వైజ్ గా ఒక క్వశ్చన్ మీదే అంత టైం తీసుకోకుండా ఆఫీసర్ గారితో ఒకసారి మాట్లాడిస్తాం. ఓకే, ఎస్ అడిషనల్ కమిషనర్ సుభద్ర సేమ్ రిలేటెడా? సౌపల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్లో 76 పార్కులు ఉన్నాయి. సో యూబీడీ వారు మనందరికీ కూడా తెలిసి ఇప్పటిదాకా చెప్పింది కాకుండా, సో యూబీడీ వాళ్ళు కాలనీలలో ఒంగిపోయిన వర్షాలకు కూలిపోయిన భారీ చెట్లను ఏవైతే తొలగిస్తారో వాళ్లకు, అదేవిధంగా పార్కులలో గ్రీనరీ కూడా తను మాట్లాడుతుంది కదా అన్న, సైలెంట్ ఉండండి. గ్రీనరీ మరి ఊడ్చడం కూడా మరి యూబీడీ వాళ్ళే చేస్తారు. మరి పబ్లిక్ ప్లేస్లలో మరి మనకు ఎవరైతే చేస్తారంటే శానిటేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు. సో ఈ కంప్లైంట్ ఎప్పుడైతే ఇస్తామో అది జాప్యం అనేది జరుగుతుంది. సో నేను యూబీడీ మరి మా సర్కిల్కి ఒక మేనేజర్ గారు, కింద ఫీల్డ్ అసిస్టెంట్స్ 2 ఉన్నారు. సో కొరత ఉన్నది. మరి అదే విధంగా వెహికల్ కూడా మాకు సరిగ్గా లేదు. కాప్రా సర్కిల్ అంటే 6 డివిజన్లు, 6 డివిజన్లకి ఒకటే వెహికల్. మరి ఎల్బీ నగర్ జోన్ అనేది చాలా పెద్దది. మరి 128 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంటే, మరి అదే విధంగా కాప్రా చూసుకున్నట్టయితే 43 స్క్వేర్ కిలోమీటర్స్ ఉంది. అదే విధంగా ఉప్పల్ 19, మరి పక్కనే ఉన్న సరూర్ నగర్ కూడా 10 చేంజే ఉంటది. కాబట్టి దానికి చిన్నదానికి అదే వెహికల్ అదే 4 మనుషులు, పెద్దదానికి కూడా అదే వెహికల్ అదే 4 మనుషులు. కాబట్టి పార్కుల దృష్ట్యా మరి వెహికల్స్ అలర్ట్ చేస్తారా, మ్యాన్ పవర్ అలర్ట్ చేయండి. లేదు అంటే మన అదే శ్రీదేవి గారు, ఇప్పుడు దానికోసమే ఆన్సర్ మనం ఆన్సర్ తెలుసుకుందాం. మీరు క్వశ్చన్ అడిగిండ్రు కదా. ఇప్పుడు వర్షాకాలం కాబట్టి ఆ చెత్త పేరుకుపోవడం వలన దోమలు, ఈగలు, మరి రోగాలు మరి వచ్చేటంతా కూడా డెంగ్యూ ఫీవర్స్, మలేరియా ఫీవర్స్. కాబట్టి ఖచ్చితంగా దీనిపైన మ్యాన్ పవర్ పెంచాలని, వెహికల్స్ కూడా ఎక్కువ అలర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. సరే, मैं हल्का असेंबली राजेंद्र नगर के मीरालम पार्क और किशनबाग पार्क और इमलीबन पार्क, मैं आपके ज़रिए कमिश्नर साहब से गुजारिश करना चाहता हूं कि आप एक बार पर्सनली वहां पर विजिट करके जायज़ा लीजिए. वहां पर बहुत सारे मेंटेनेंस के काम नहीं हुए हैं, और ख़ास तौर पर जो रोशनी का, लाइट का जो मेंटेनेंस है वहां पर बहुत बुरी तरीके से वहां पर हाई मार्क्स हो या वहाँ के गार्डनिंग लाइट्स हो, कोई भी काम नहीं कर रहे हैं. तो आपसे गुजारिश है कि नहीं जल्द अभी से जल्द करें. नहीं
लाइट्स नहीं, ये यूबीडी क्वेश्चन है, यूबीडी का आंसर पहले देने दो, बाद में दूसरा क्वेश्चन में आप बात कर सकते हैं, पहले यूबीडी का आंसर तो देने दो। నిమిషం. ఇప్పుడు తెలంగాణ సాధించుకున్నాము, ఉద్యమ ఆకాంక్షలు సాధించుకున్నాం. అసలైన తెలంగాణ బిడ్డ చైర్లో కూర్చున్న తర్వాత కూడా తెలంగాణలకు అన్యాయం జరిగితే ఇంకా కష్టం. ఇప్పుడైనా మాకు అవకాశం ఇవ్వాలి, తెలంగాణ ప్రజల వాయిస్ ని మీరు వినాలి దయచేసి. ఒకటి ఫస్ట్ మీరు కూర్చున్నందుకు కంగ్రాచులేట్ చేస్తూ, ఫస్ట్ ఇది హార్టికల్చర్ డిపార్ట్మెంట్ కి సంబంధించే మీకు గతంలో కూడా చెప్పాం మేడం, ఇది 90% 100కు 90 రూపాయలు పూర్తిగా స్కామ్. అంటే దాని పక్క వేసే వాకింగ్ ట్రాక్, లేకపోతే దాని మీద గ్రీనరీ, ఆ వేసే వస్తువులు, పార్కులో వేసే ఆట వస్తువులు, దాని కట్టే గోడ, పూర్తిగా మీకు మొన్న మీ దృష్టికి కూడా తీసుకొచ్చాము. పూర్తిగా దీనిపైన మీరు విజిలెన్స్ ఎంక్వైరీ చేయాలి. మీరు ఖచ్చితంగా ఈరోజు సభలో తీర్మానం చేసి, ఎందుకంటే 100కు 90 రూపాయలు మీకు గతంలో కూడా మనం ఫస్ట్ కౌన్సిల్లో దీనిపైన మాట్లాడాం మేడం, హరితహారం పేరుతోటి. మీరు అన్ని డిపార్ట్మెంట్లు అంటే ఒక మనం ఎన్జిఆర్ఎస్ కింద కానివ్వండి, జిహెచ్ఎంసీ కింద కానివ్వండి, హెచ్ఎండిఏ కింద కానివ్వండి, డిఫరెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానివ్వండి, లక్షల మొక్కలు నాటుతున్నప్పుడు భాగ్యనగరంలో ఉన్నటువంటి 650 స్క్వేర్ కిలోమీటర్లలో కనీసం కిలోమీటర్ కైనా కనీసం ఒక 1000 చెట్లు కనబడాలి కదా. ఎక్కడ కనబడుతున్నాయి చెట్లు? అసలు ఎన్ని మొక్కలు పెడుతున్నారు, ఎన్ని బతుకుతున్నాయి అనే లెక్క మీ దగ్గర ఏమైనా ఉందా? కూర్చోండి, దానికోసమే మనం ఒకసారి మాట్లాడుకుందాము. మీరు అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ ఆన్సర్ వినండి, అలా ఆన్సర్ ఇచ్చిన తర్వాత మళ్ళీ మాట్లాడు. మీకు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్ అయితే ఉందో దానిపైన ఈ రోజు సభ అంటే వాటర్ వర్క్స్ కి సంబంధించి హెచ్ఎన్డబ్ల్యూఎస్ అండ్ ఎస్బి ఈ ఎండ్ ని వలగొట్టి ఎస్బిని జిహెచ్ఎంసీ తీసుకునే తప్ప సమస్యల పరిష్కారం కాదు. దానిపైన మీరు తీర్మానం ప్రవేశపెట్టాలని కోరుతున్నాను. తీర్మానం అనేది నా చేతిలో లేదు, అది గవర్నమెంట్ తరఫున మనం చేయగలుగుతాం, అదంతా తర్వాత చూసుకుందామని. ఇప్పుడైతే మీరు అడిగిన క్వశ్చన్ కి ఫస్ట్ అయితే ఆన్సర్ చేయండి అని. సుభద్ర గారు. గౌరవ మేయర్ గారికి, గౌరవ కార్పొరేటర్ గారికి, కమిషనర్ గారికి, నా తోటి కొలీగ్స్కి అందరికీ నమస్కారం. సో ఐఎమ్ సుభద్రాదేవి, ఏసీయూబీడీ. సో మీరు అడిగిన క్వశ్చన్ ఏంటంటే ఫస్ట్ లిస్ట్ ఆఫ్ ఎంప్లాయీస్ అడిగారు. సో దాన్ని నేను సమాధానంలో ఇవ్వడం జరిగింది. సో 150 వార్డులకి మనకి 105 వరకు సూపర్వైజర్స్ ఉన్నారు. అందులో కూడా కొంతమంది మనకి సిటిఓ నుంచి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళకి అంత సైంటిఫిక్ అవగాహన లేదు కాబట్టి కొద్దిగా అక్కడక్కడ జాప్యం జరుగుతూ ఉంటుంది. బట్ ఎట్ అ టైం మనకి క్వాంటమ్ ఆఫ్ వర్క్ చాలా ఎక్కువ ఉండటం వలన మాన్సూన్లో ఒకేసారి చెట్లు సెవెరల్ ప్లేసెస్లో పడిపోవడం వల్ల కొంచెం జాప్యం జరగవచ్చు. బట్ ఏ కంప్లైంట్ కూడా మేము ఇగ్నోర్ చేయట్లేదు. వచ్చిన కంప్లైంట్ ప్రతిదీ కూడా మేము అటెండ్ అవుతున్నాము. ఇట్ మైట్ టేక్ సమ్ టైమ్, బట్ ఎవ్రీ కంప్లైంట్ ఈస్ బీయింగ్ అటెండెడ్ టు అండ్ ఆల్ ద గ్రీన్ వేస్ట్ ఈస్ బీయింగ్ లిఫ్టెడ్. సో మాకున్నవి 20 బకెట్ లాడర్స్ ఉన్నాయి. ఆ బకెట్ లాడర్స్ అన్నిట్లో శ్రీదేవి గారు చెప్పినట్టు కొద్దిగా వెహికల్స్ కొరతుంది కాబట్టి కొద్దిగా అందులో కూడా లేట్ అవ్వడం జరుగుతుంది. కానీ ఆ 20 బకెట్ లాడర్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేస్తున్నాం. ఇంకా కొత్త బకెట్ లాడర్స్ వీటికి కూడా కొద్దిగా మనము ప్రపోజల్ పెట్టాము. అండ్ గ్రీన్ వేస్ట్ లిఫ్టింగ్కి 25 వెహికల్స్ ఉన్నాయి. అది కూడా కొద్దిగా వెహికల్స్ పెంచుకుంటే మనం ఇంకా ఫాస్ట్గా వాటిని అటెండ్ అవ్వడానికి ఉంటుంది. ఒక్క నిమిషం అమ్మ, ఒక్క నిమిషం. యా नहीं साहब, वो बोल रहे ना, वो मटेरियल ज्यादा देने के बाद बोल रहे ना, उनको सुनो पहले, तो ऑफिसर का बात सुनो पहले. नहीं बोलते उनका बोलने का तो देव बैठो कुछ ఈ మాన్సూన్ లో ప్రాబబిలిటీ ఆఫ్ పడిపోవడానికి ప్రాబబిలిటీ ఉన్న చెట్లన్నీ కూడా ఒకసారి సర్వే చేయడం జరిగింది. ఆల్రెడీ హైడ్రాతో ఒక 400 చెట్లు ఐడెంటిఫై చేసాము. సో అవి ఫేజ్ వైజ్ రిమూవ్ చేస్తాం. దట్ ఈస్ బీయింగ్ డన్, దట్ విల్ బి డన్. యా ఇప్పుడున్న సిస్టమ్ ఏంటంటే చెప్తుంది కదా, కొంచెం ఓపికగా వినండి, విన్నాక తర్వాత అన్ని సెవెరల్ ప్లేసెస్ లో ఫస్ట్ ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా ఇమీడియట్ గా ఏదైతే ట్రాఫిక్ హిండ్రెన్స్ ఉందో అవి ప్రయారిటీగా అటెండ్ అయ్యి అవి పక్కన పెడతారు. ఆ తర్వాత గ్రీన్ లిఫ్టింగ్ అయినప్పుడు అవి తీసుకెళ్లి టెంపరీ డిపోస్ లో పెడతారు. టెంపరీ డిపోస్ నుంచి మళ్ళీ జవహర్ నగర్ వెళ్ళిపోతాయి అవి. సో ఇప్పుడు మేము కొత్తగా నేను తీసుకొస్తున్న ప్రపోజల్ ఏంటంటే గ్రీన్ వేస్ట్ మెయిన్ డంపింగ్ యార్డ్కి వెళ్లకుండా టెంపరీ డంపింగ్ యార్డ్స్ కూడా పెట్టి అక్కడనే గ్రీన్ వేస్ట్ డిస్పోజల్ చేసేటట్టు, రీసైకిల్ చేసేటట్టు ఈ ఫైనాన్షియల్ ఇయర్. కమిషనర్ గారు, గౌరవ సభ్యులు చేసిన సూచనల మేరకి మీరు కూడా వాళ్ళకి కొంచెం సమాధానం ఇస్తే బాగుంటుందని
దాని మీద కూడా ఆన్సర్ చేస్తాం. ముందు మేయర్ గారికి అదేవిధంగా కార్పొరేటర్ అందరికీ మళ్ళీ ఒకసారి నమస్కారం. ఇది వారు ఇష్యూ చేసిన ప్రకారం ఆల్రెడీ ఏసీ గారు చెప్పారు. ఏసీ గారు చెప్పడం జరిగింది. పార్క్ అదేవిధంగా ఎక్కడెక్కడ మనకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ ఇష్యూ ఉంటుందో ట్రీ కట్టింగ్ ద్వారా ఆ ఇష్యూస్ కూడా మానిటర్ చేస్తాం రెగ్యులర్ గా. బట్ హైడ్రాతో పాటు కోఆర్డినేట్ చేసుకొని, బికాస్ మాన్సూన్ టైంలో ఈవెన్ వేర్ ఎవర్ దర్ ఇస్ ఛాన్స్ ఆఫ్ ఫిల్లింగ్ ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది. ఆయన ప్రీ ఐడెంటిఫై చేస్తాం, ముందే ఐడెంటిఫై చేసి అది కట్ చేయడానికి పర్మిషన్ తీసుకుని కట్ చేయడానికి చేస్తాం. బట్ 2-3 ఇష్యూ చెప్పారు. మేజర్ గా ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ మన వారు వైర్స్ ఉన్నప్పుడు ఎక్కడైనా మన చెట్టు పెరిగిందైనా కట్ చేయడం జరుగుతుంది. బట్ కట్ చేసిన తర్వాత వారు లిఫ్ట్ చేయట్లేదు. సో లిఫ్ట్ చేయకుండా మళ్ళీ మన శానిటేషన్ టీం వెళ్ళి పికప్ చేయాలని ఉంటుంది. దట్ వి విల్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి ఇచ్చాం. కన్సర్న్ కాంట్రాక్టర్ దీనిలో హీరా ప్యాకేజ్ కట్ చేయడం, దాంతో ట్రాన్స్పోర్టేషన్ కూడా ఉంటుంది. కొంతమంది చేయట్లేదు, వారి మీద తప్పకుండా ఫైన్ వేస్తాం. యాజ్ పర్ ద యాక్ట్, యాజ్ పర్ ద శానిటేషన్ ప్రకారం తప్పకుండా ఫైన్ వేయడం జరుగుతుంది. బట్ ఈసారి కూడా వీ విల్ మా ప్లాంటింగ్ సీజన్ స్టార్ట్ అయింది. దాన్ని మీరు అందరం మీ ఏరియాలో ప్రత్యేకంగా మీ వార్డ్స్ లో ఎక్కడెక్కడ ప్లాంటింగ్ స్కోప్ ఉందో అక్కడ మీరు ముందే మీ డీసీతో అదేవిధంగా జోనల్ కమిషనర్తో టైఅప్ చేసుకొని అక్కడ కూడా మీరు చేయాలని కోరుకుంటున్నాను. ఇంకా ఏదైనా మీ పార్క్ లో, ఎస్పెషలీ పార్క్ లో ఏదైనా ఫెసిలిటీస్ కావాలన్నా మీరు పంపించండి. పార్క్ ఇస్ డెఫినెట్లీ ఇంపార్టెంట్ ఫర్ ద ఎనీ సిటీ టు హ్యావ్ పార్క్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. దానికోసం ప్రత్యేకంగా శాంక్షన్ కూడా చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. చేసుకుంటే మాకు కంప్లైంట్ ఎప్పటికప్పుడు క్లియరెన్స్ అవుతుంది అండ్ ట్రాఫిక్ జామ్ అవ్వకుండా లిఫ్టింగ్ కూడా రేట్ చేస్తాం. నాట్ ఓన్లీ క్లీనింగ్, అట్ ఎ టైం సేమ్ లిఫ్టింగ్ కూడా చేస్తాం. వెరీ డెడికేటెడ్. ఈ క్వశ్చన్ మీద ఆఫీసర్ కూడా ఆన్సర్ చేయడం, కమిషనర్ గారు కూడా చెప్పడం, ఇదే క్వశ్చన్ ఇట్లా కంటిన్యూ చేసుకుంటా పోతే టైం వేస్ట్ అవుతుంది. టైం వరకే మనం ఓకే. ఇంకో క్వశ్చన్ నెంబర్ 37. సరే ఓకే. క్వశ్చన్ నెంబర్ 23 ఏసీ హెల్త్ మీద కొప్పుల నరసింహారెడ్డి గారు. నెక్స్ట్ క్వశ్చన్. కొత్త మేయర్ గారికి ధన్యవాదాలు మేడం. ఇప్పుడు డిప్యూటీ మేయర్ ఎవరో మేడం మరి మేడం ఇది చాలా ఇంపార్టెంట్. ఇది ఒక డివిజన్ సంబంధించిందో లేదో ఏరియాకి సంబంధించిందో కాదు, అందరి భవిష్యత్తు, హైదరాబాద్ భవిష్యత్తు సంబంధించినటువంటి విషయం. మనిషి పుట్టగానే ఫస్ట్ ఐడెంటిటీ కార్డు వచ్చేది బర్త్ సర్టిఫికేట్ మేడం. ఈ 23లో కూడా చాలా మంది పత్రికా విలేకరులు, పత్రికలు, కొన్ని వాల్యూస్ ఉన్నటువంటి పత్రికలు వేసినటువంటి ఆర్టికల్స్ చాలా వచ్చినాయి. ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి, వెలుగు, మన తెలంగాణ, ఈ పత్రికలలో వచ్చిన ఆర్టికల్స్ అన్ని కూడా నేను తీసుకొని క్వశ్చన్ వేయడం జరిగింది మేడం. 23లో 25,000 బర్త్ డెత్ సర్టిఫికెట్లు దొంగ వచ్చినాయి జిహెచ్ఎంసీలు అని చెప్పేసి పెద్ద ఇష్యూ అయితే, ఆ రోజుల్లో ఉన్నటువంటి కమిషనర్ దాని మీద ఒక ఎంక్వైరీ అయిపోయడం జరిగింది మేడం. ఆ ఎంక్వైరీ రిపోర్ట్లో కార్వాన్, మైదీపట్నం ఇంకా ఇతర సర్కిళ్లలో జరిగినటువంటి ఫేక్ బర్త్ డెత్ సర్టిఫికెట్లు వచ్చినాయని 25,000 క్యాన్సిల్ చేయడం జరిగింది. అప్పటికే మన హైదరాబాదు కొన్ని చేయి దాటిపోయి ఉంటుంది. అవి పాకిస్తాన్ పోయినాయా, దుబాయ్ పోయినాయా, ఇంకా అమెరికా పోయినాయా, ఎక్కడ పోయినాయి, ఎవరెవరు ఎన్ని క్రియేట్ చేశారు. సర్టిఫికెట్ ఇక్కడ క్యాన్సిల్ చేస్తే ఇక్కడనే కనిపిస్తుంది, కానీ అప్పటికే దాని పాస్పోర్ట్ల ద్వారా, ఆధార్ కార్డుల ద్వారా ఎక్కడెక్కడ ఏమైనాయి అనేది ఓ డౌట్గా ఉండి అప్పటి నుంచి కూడా ఆ క్వశ్చన్ అట్లనే ఉంది. మళ్ళీ నిన్న మొన్న జరిగినటువంటి ఇలంబర్తి సార్ ఉన్నప్పుడు కూడా ఒక 76 హోమ్ డెలివరీ అని, హోమ్ బర్త్ అని చెప్పేసి ఒకటే రోజు వచ్చింది. వాటి మీద ఇలంబర్తి సార్ ఎంక్వైరీ చేయడం జరిగింది. అది ఫలక్నామా మలక్పేట నుంచి ఎక్కువగా వచ్చినాయని చెప్పి దాని మీద కూడా రావడం జరిగింది మేడం. ఇలాంటి బర్త్ సర్టిఫికెట్లు, ఇలాంటి డెత్ సర్టిఫికెట్లు ఏ విధంగా వస్తున్నాయి, వచ్చినప్పుడు ఒక ఎంక్వైరీ చేస్తున్నారు. దీనికి అంత బాధ్యతలు ఎవరంటే అందరికీ తెలిసిన విషయం, అందరు శుద్ధపూసలు అయిపోతారు. అవుట్ సోర్స్ వాళ్ళు ఒకరే దొరుకుతారు, ఏ ఆఫీసరు దొరకడు. ఇప్పుడు కూడా అవుట్ సోర్స్ వాళ్ళను 2-3 ట్రాన్స్ఫర్ చేసిర్రు, మిగతా ఆఫీసర్లందరూ సేఫ్ జోన్లో పెడుతున్నారు. ఇది ఇంత పెద్ద ఇష్యూ. దీన్ని టెర్రరిస్టులు వాడుకోవచ్చు. ఇంకే ప్రమాదం జరిగినా కూడా ఇవన్నిటి కూడా బర్త్ సర్టిఫికేట్ అనేది చాలా ఇంపార్టెంట్ అవుతుంది మేడం. ఇంకోటి ఏంటంటే బర్త్ సర్టిఫికెట్లు ఇచ్చేటప్పుడు అన్ని సక్రమంగా ఉంటేనేమో 3,000, ఏమన్నా లేకపోతే మాత్రం 30,000. ఇవి చాలా వరకు ఒక కార్పొరేటర్ ఫోన్ చేసినా ఇంకేం చేస్తా
అవి కూడా తిప్పి తిప్పి ఇస్తారు. అదే 30,000 రూపాయలు తీసుకుంటే వాడు పుట్టినట్టు ఇస్తారు, చచ్చిపోయినట్టు ఇస్తారు, ఆ ప్రాపర్టీలకు వాడుతారు. చాలా ఇబ్బందికరమైనటువంటి ప్రాపర్టీలు కూడా లాస్ అవుతున్నాయి. ఇందులో ముఖ్యంగా ఏ ఏరియా నుంచి వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి అని చెప్పేసి ఎంక్వైరీ చేసి దీని మీద ఆఫీసర్లు ఒక స్ట్రిక్ట్గా సిట్ కూడా వేసారు మేడం. ఆ సిట్ పోలీసు వాళ్ళకి ఇచ్చారు. ఇప్పటి వరకు మనకు రిటర్న్ కూడా రాలేదు దీంట్లో. ఇంకా మనకు జరిగినటువంటి ఇందులో ఒక హాస్పిటల్ ఉంది మేడం, టెలిచౌకీలో మెట్రో హాస్పిటల్. అందులో నుంచి ఎక్కువగా బర్త్ సర్టిఫికేట్లు క్రియేట్ అయినట్టుగా కూడా మన పత్రికలలో రాసిన సర్టిఫికేట్ నేను చదువుతున్నా. అందులో నుంచి వస్తే మనోళ్ళపై ఒక నోటీస్ ఇచ్చారు, ఆ బిల్డింగ్ సీజ్ చేయలేదు. మళ్ళీ నోటీస్ ఇచ్చినాక కూడా మళ్ళీ ఒక 10-15 మళ్ళీ సర్టిఫికెట్లు ఇవ్వడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు మనం ఇట్లనే లవ్ లెటర్లు చిన్న అవి రాసుకుంటూ పోతుంటే ఇవి ఏ ప్రవహిస్తుంది. ఇప్పుడు పహల్గాం లాంటి సంఘటనలు జరుగుతాయి హైదరాబాద్లో ఏంటిది ఇది. దీని మీద కమిషనర్ గారు ఏమో ఇప్పుడు సార్ వచ్చిండో, ఈ సార్ కూడా నేను గత కౌన్సిల్లో కూడా చెప్పిన, ఇలంబట్టి సార్ వచ్చినప్పుడు మీరు ఎన్ని రోజులు ఉంటారో సార్, ఎవరైనా ఒక స్ట్రిక్ట్గా ఆర్డర్ తీసుకుంటే వాళ్ళు నెక్స్ట్ కౌన్సిల్కి ఉంటారో లేదో అనేది తెలుస్తలేదు. మొన్న సార్ కూడా నెక్స్ట్ కౌన్సిల్కి నేను చేస్తా అని చెప్పిండు. ఆ సార్ వేయండు. ఈ సార్ కూడా మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు, కానీ ఎన్ని రోజులు ఉంటారు అనేది తెలియదు. 1 సంవత్సరం లోపల 4 కమిషనర్లు మారిపోతున్నారు. ఓ 10 మంది కార్పొరేటర్లను గుర్తించి 4 ఏరియాలు తిరిగేసరికి ఈ పరిస్థితి దాటిపోతుంది మేడం. ఇది మాత్రం చాలా సీరియస్. ఈ బర్త్ అండ్ డెత్ అక్రమాలు చాలా వరకు ఉన్నాయి. ఇది ఎవరికి కూర్చోండి. ఈ క్వశ్చన్ మీద చాలా మంది మాట్లాడేది, మీరు కూర్చోండి. అది అందరూ దొరుకుతారు, అందరు మాట్లాడతారు, మీరు కూర్చోండి. ఇంకా చాలా మందికి అవకాశం ఇవ్వాలి. మీరు ఇంతసేపు మాట్లాడటం కాదు. ఇదే సబ్జెక్ట్ మీద మిగతా కార్పొరేటర్స్ కూడా మాట్లాడుతున్నారు. అదే సబ్జెక్ట్. హైదరాబాద్ లో రోహింగ్యా ముస్లింస్, బంగ్లాదేశ్ ముస్లింస్ వీళ్ళందరికీ కూడా బర్త్ సర్టిఫికేట్ పోయే ప్రమాదం ఉంది. అదే విధంగా మనం పహల్గాం సంఘటన జరిగినాక కేంద్ర ప్రభుత్వం అన్ని రాష్ట్రాలకు లెటర్లు రాస్తే 272 మంది చార్మినార్ కూడా పాకిస్తాన్ దొరికారని చెప్పి రాశారు. అట్లా బంగ్లాదేశ్ వాళ్ళు ఎంతమంది, రోహింగ్యాలు ఎంతమంది. రోహింగ్యాలు ఒక చెదరగట్టు దగ్గర, మన చంద్రాయగుట్ట దగ్గర బాలాపూర్ అని ఉంటుంది మేడం. బాలాపూర్ పైన కూర్చోండి. మీరు కూర్చోండి. ఒక ఏరియా గురించి ఒక్కరి గురించి మాట్లాడు. అందరు ఇది భవిష్యత్తు, మన భవిష్యత్తు, మన భవిష్యత్తు గురించి మేడం. మైక్ కట్ చేయకండి మేడం. ఇదే చిన్నపిల్ల లేదు. నరసింహారెడ్డి గారు మీరు కూర్చోండి. మీరు కూర్చోండి. ఇంకా వేరే వాళ్ళు మాట్లాడేది. మీరు కూర్చోండి. మీ క్వశ్చన్ కంప్లీట్ అయిపోయింది. మీరు క్వశ్చన్ మాట్లాడింది. మీరు కూర్చోండి అన్న. మీరు కూర్చోండి కొంచెం. నే బయట అబ్బాయి नहीं बैठो नहीं आप बैठो कोप्पल नरसिंहारेड्डी गारू మీరు కూర్చోండి అన్న కూర్చో మీరు नहीं आप लोग बैठो थोड़ा आप लोग बैठो नहीं वो बात करेंगे आप लोग बैठो पहले आप लोग बैठो हाँ आप लोग बैठो कोप्पल नरसिंहारेड्डी गारू కూర్చోండి नहीं मेरे बात सुनो आप बैठो भाई साहब కూర్చోండి అమ్మా ఇక్కడ ఇచ్చి మేయర్ గారు అన్న ఒక్క నిమిషం మేయర్ గారు ఒక్క నిమిషం అన్న సరే ఇప్పుడు నరసింహారెడ్డి గారు చెప్పినట్టు మీ వర్డ్ బ్యాగ్ తీసుకోవడం జరుగుతుంది రికార్డ్ లో నుంచి తీసేయడం కూడా జరుగుతుంది ఓకే అన్న ఒక్క నిమిషం మీరు కూర్చోండి అన్న మాట్లాడినరు కదా మీరు కూర్చోండి
మేయర్ గారు క్వశ్చన్ అయిపోయింది అన్న ఒక కదా, నిమిషం క్వశ్చన్ నరసింహన్న. మాట్లాడింది మళ్ళీ ప్రియాన్ మైక్. మేయర్ గారు ఏదన్నా మనం కౌన్సిల్ లో మాట్లాడినప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా బాధ్యత గల పదవులలో ఉన్నాము. కౌన్సిల్ లో మనం ఏదైనా మాట్లాడినప్పుడు ఒక నిమిషం అన్న మేమేం అంటలేం కదా. ఎందుకు ఇబ్బంది పడుతుర్రు పేపర్లలో కథనాలు చూసుకొని భారతదేశ విషయానికి వచ్చినప్పుడు పార్టీలకు అతీతంగా వి ఆల్ ఆర్ ఆన్ ఎ సింగిల్ వర్డ్, అందరం కూడా కలిసిమెలిసి ఉండాలి. దయచేసి ఇక్కడ ఎవరు కూడా మనోభావాలు దెబ్బతీసే విధంగా మాట్లాడుతుందని చెప్పి చెప్తున్నాను. ఇంకోటి 10 ఏళ్ళకెళ్ళి జాబ్ రిక్రూట్మెంట్ లేకుండే, దాని వలన అవుట్ సోర్సింగ్ అనేది తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు ప్రభుత్వం వచ్చినాక జాబ్ రిక్రూట్మెంట్ చేస్తున్నాము. సో అవన్నీ తెలుసుకొని వాస్తవాలను ఆలోచించి మాట్లాడాలి. కూర్చోండి అన్న, కూర్చోండి. మీరు కూర్చోండి, మీరందరు కూర్చోండి, నేను ఇస్తా. మీరు కూర్చోండి, మైక్ ఇస్తా, మీరు అందరు కూర్చోండి. ఫస్ట్ మీరు కూర్చోండి. नहीं वो हो गया बात. वो पर्टिकुलर अपना नाम लेकर नहीं बोल रहे भाई, जनरली हम अभी बोले ना हम लोग. भाई साहब आप बैठो, आप बात करो. राजमोहन उसको दे दो माइक. मैडम मेरा हेल्थ के रिलेटेड क्वेश्चन है मैडम, रिलेटेड हेल्थ का है मैडम. సరే నా ఒక్క నిమిషం ఇస్తా, కూర్చోండి ఒక్క నిమిషం. हेल्थ के रिलेटेड మోహన్ సార్ आप बैठो देते मैं. మాట్లాడండి, సరే మాట్లాడండి. మేడం ఒకటి కోపం వస్తుంది. ఇందాక బాబా షెఫుద్దీన్ కి ప్రాబ్లం వస్తే మా ఎంపీ గారు, బీజేపీ లీడింగ్ ఎంపీ గారు క్లియరెన్స్ ఇచ్చారు. మేము అంత క్లారిటీగా ఉండటంలో మేమేం చెప్తున్నాము, మీరు ఇప్పుడు ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్ కి పోతున్నారు. మీరు ఏసీ హెల్త్ అడిగిండ్రు, హెల్త్ గురించి మాట్లాడండి. సర్టిఫికెట్ లో దేశ భద్రత మీరు విషయం, ఏసీ మన హెల్త్ బ్రాండ్ గురించి విశ్వనగరం మాట్లాడండి, హైదరాబాద్ వేరే బ్రాండ్ విషయం కూడా పోతా మాట్లాడొచ్చు. ఉంది. ఈ దొంగ సర్టిఫికెట్ అమెరికాలో దొరకొచ్చు, లండన్ లో దొరకొచ్చు. అట్లాంటిది ఆఫీసర్స్ స్ట్రిక్ట్ గా లేకపోవడం తోటి ఇవన్నీ అన్ని బయటకు వెళ్తా ఉన్నాయి. ఎప్పుడు కూడా అవుట్ సోర్స్ లోనే పనిష్మెంట్ అవుతున్నాం, బయటకు వెళ్ళిపోతున్నాం. మేము దీని మీద క్లారిటీ కావాలని చెప్పేసి ఒక రావడం జరుగుతుంది. సరే మీరు క్లారిటీ అడిగిండ్రు కదన్నా, మేము ఇస్తాం. ఓటర్ ఐడి కార్డు ఇవన్నీ చేసేటప్పుడు ఏది బేస్ చేసుకుంటున్నాం, ఇదే బర్త్ సర్టిఫికెట్లు ఇవన్నీ చూసుకుంటాం. ఈ రోజు బాలాపురం మన జిహెచ్ఎంసీకి సంబంధం లేదు. ఇప్పుడు రేపు మన దగ్గర జిహెచ్ఎంసీ కలవబోతుంది. అక్కడ రోహింగ్యాలు ఉన్నారు, 10,000 మంది పైన ఉన్నారు. ఇవాళ నన్ను ఎందుకు మేపుతున్నాం మనం? మీరు అడిగి నేను ఒక నిమిషం మేడం, నేను ఈ విషయాలు చెప్తా. అరే ఇది ఇంపార్టెంట్ మేడం. రేపు మీ పేరు మీద కూడా డెత్ బర్త్ అని తీసుకొచ్చేస్తారు. మీరు అవుట్ సోర్స్ ఉద్యోగాలలో అవుట్ సోర్స్ ను పెట్టి సిస్టమ్ లో ఎంటర్ చేస్తున్నారు. बोलता ना बेग साहब मैडम मेरा बस हेल्थ के रिलेटेड है, बात बोल देना. नहीं आप बात करो राज साहब. मेरा हेल्थ के रिलेटेड क्वेश्चन है मैडम आपसे. मैडम आपके जरिए कमिश्नर साहब से पूछना चाह रहा हूँ मैडम. अभी थोड़ी देर पहले हमारे एमएलए साहब भी मॉस्किटो के ऊपर आपको मेयर मैडम को बताया था मैडम. हमारे पास बलकापुर नाले की तरफ से मैडम कई डेंगू केसेस हो रहे हैं. मेरा हेल्थ के रिलेटेड है मैडम, हेल्थ के रिलेटेड है मैडम, इंपॉर्टेंट है, हेल्थ के रिलेटेड है मेरा, इंपॉर्टेंट है. बस 1 मिनट मेरा हो जान दो. అందరు మాట్లాడిన తర్వాత ఆన్సర్ వస్తుంది. అందరు మాట్లాడిన తర్వాత ఆన్సర్ వస్తుంది. दूसरा बात करो भाई साहब, एसी हेल्थ में बात करो बस. करो हेल्थ वही तो मैडम मेरा एक ही मिनट मैडम, मेरा इंपॉर्टेंट है मैडम. मैं आपके जरिए ये बोलना चाह रहा हूँ मैडम हमारे पास टोली चौकी में कई डेंगू केसेस हो रहे हैं मैडम. और एक मैडम
మేడం సరే మీరు కూర్చోండి అన్న, మీరు కూర్చోండి. మీరు కూర్చుంటే అక్కడ మాట్లాడుతున్నారు కదా, అక్కడ మాట్లాడని. జవాబ్ దేతే అబ్బాయి తో దానికి ఆన్సర్ రావాలి కదా. नहीं उसको भी एसी नहीं, एसी हेल्थ में दिया उसको भी। हाँ आंसर बता भाई साहब, आप बैठ। ఓకే, ఏసీ హెల్త్ పంకజం గారు ఆన్సర్ చేయండి. సరే ఆన్సర్ వస్తుంది, కూర్చోండి. మళ్ళీ మీరే ఇప్పుడు ఆన్సర్ కావాలి అడిగిండ్రు, మళ్ళీ మీరే మాట్లాడుతా అంటారు. మీరు కూర్చోండి, ఫస్ట్ ఆన్సర్ వస్తుంది కదా. మీరే ఇప్పుడు ఆన్సర్ అడిగిండ్రు. సరే కూర్చోండి, ఆన్సర్ చెప్పండి. సరే ఆన్సర్ చెప్తుంది కదా, ఆన్సర్ చెప్తున్నారు, కూర్చోండి. గౌరవ మేయర్ గారికి, గౌరవ సభ్యులకి, గౌరవ కమిషనర్ గారికి నమస్కారం. ఇప్పుడు మీరే ఆన్సర్ అడిగిండ్రు అన్న, మీరే కదా ఆన్సర్ అడిగిండ్రు. మరి ఆన్సర్ చెప్పినాక మళ్ళీ మాట్లాడతాం. 2022లో 2022లో ఫాస్ట్గా డెలివరీ చేయడానికి, తర్వాత హ్యూజ్ పెండెన్సీ చాలా ఉండినాయి. అప్పుడు చాలా కంప్లైంట్స్ వచ్చిన తర్వాత 2022లో ఇన్స్టంట్ అప్రూవల్ సిస్టమ్ అనేది తీసుకొచ్చారు. ఇన్స్టంట్ అప్రూవల్ సిస్టమ్ స్టార్ట్ అయిన కొత్తలో కొద్దిగా టెక్నికల్ గ్లిచెస్ ఉన్నప్పుడు మీ సేవా సెంటర్స్ మిస్యూజ్ చేసినందువల్ల 22,954 సర్టిఫికెట్స్ జనరేట్ అయినాయి. ఇవన్నీ కూడా అంటే ఫేక్ అని చెప్పుకోకుండా కొన్ని పేపర్స్ అంటే ప్రొసీజర్ ఫాలో అవ్వకోకుండా ఇచ్చినవి. ఇందులో 21,085 బర్త్ సర్టిఫికెట్స్, 1816 డెత్ సర్టిఫికెట్స్, ఇవన్నీ కూడా గత కమిషనర్ గారు రివోక్ చేశారు, క్యాన్సిల్ చేశారు. తర్వాత ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేశాము, పోలీస్ కంప్లైంట్ కూడా ఇచ్చారు. తర్వాత పోలీస్ ఎంక్వైరీ ఫైనల్ రిపోర్ట్ ఇంకా రాలేదు. ఇందులో 20,703 హాస్పిటల్ బర్త్స్ అంటే చాలా చోట్ల మన దగ్గర నీలోఫర్ హాస్పిటల్, గాంధీ హాస్పిటల్, జజికానా హాస్పిటల్స్లో బయట డిస్ట్రిక్ట్స్ నుంచి కూడా వచ్చి డెలివరీస్ అవుతాయి. సో వాళ్ళు లేట్గా సర్టిఫికేట్ కోసం అప్లై చేసుకోవడం వల్ల ప్రొసీజర్ కొద్దిగా ఫాలో అవ్వలేదు. అంటే ఎన్ఐసి సర్టిఫికేట్ కానీ ఆర్డీఓ ప్రొసీడింగ్స్ తీసుకొని రావాలి, ఆ రెండు మిస్ అయినందువల్ల ఇన్ని సర్టిఫికేట్స్ జనరేట్ అయినాయి. ఇవన్నీ కూడా దీంట్లో అంటే వెరాసిటీ కంప్లైంట్ దీంట్లో ఎంత ప్రాబ్లం ఉంది అంటే ఏమన్నా ఇల్లీగల్గా ఉందా అని చెక్ చేయడానికని ఎఫ్ఐఆర్స్ కూడా ఫైల్ చేశాము. ఫైనల్ రిపోర్ట్ పెండింగ్ ఉంది. తర్వాత ఇది కాకుండా మన హానరబుల్ కార్పొరేటర్ గారు చెప్పినట్టుగా ఈ మధ్య కాలంలో హోమ్ బర్త్ సర్టిఫికెట్స్ పైన పేపర్లో వచ్చినవి అని తెలియజేశారు. అవన్నీ కూడా 77 సర్టిఫికెట్స్ హోమ్ బర్త్ లాస్ట్ 6 monthsలో జనరేట్ అయినాయి. ఈ 77లో 34 సర్టిఫికెట్స్ శిశు విహార్ యూసఫ్ గూడ నుంచి జనరేట్ అయినాయి. శిశు విహార్లో ఆర్ఫన్ చిల్డ్రన్ కోసం ఇచ్చినవి. అవి పోను ఇంకా 34 సర్టిఫికెట్స్ మాత్రం హోమ్ బర్త్ సర్టిఫికెట్స్ జనరేట్ అయినాయి. అవన్నీ కూడా థరో వెరిఫికేషన్ చేయించాము. థరో వెరిఫికేషన్ చేస్తే 4 సర్టిఫికెట్స్ మాత్రమే ఫేక్ సర్టిఫికెట్స్ కింద మాకు ఎంక్వైరీలో తేలింది. ఆ 4 సర్టిఫికెట్స్ ఫలక్నుమా అండ్ మలక్పేట. ఈ ఇద్దరు డాక్టర్స్ పైన కూడా మేము ఫలక్నుమా డాక్టర్ రజనీకాంత్, తర్వాత ఫలక్నుమాది అర్షదుద్దీన్ ఏఎంసీ ఇద్దరు రిజిస్ట్రార్ పైన చర్యలు తీసుకోవడానికి అని చెప్పేసి మేము ఛార్జెస్ కూడా ఫ్రేమ్ చేశాము. అంతకుముందు కూడా 24లో కూడా ఇలాంటి కంప్లైంట్స్ వచ్చినప్పుడు అప్పుడు పనిచేసిన ఇద్దరు డాక్టర్స్ పైన కూడా చర్యలు తీసుకొని వాళ్ళ పేరెంట్ డిపార్ట్మెంట్కి మేము సరెండర్ చేశాము. ఇది కాకుండా ఈ మధ్య కాలంలో వచ్చిన కంప్లైంట్స్ అన్నీ కూడా అంటే ఈ లాస్ట్ 6 monthsలో వచ్చిన కంప్లైంట్స్ అన్నీ వెరిఫై చేసి దీంట్లో ఇన్వాల్వ్ అయిన 16 హెల్త్ అసిస్టెంట్స్, 15 కంప్యూటర్ ఆపరేటర్స్ అవినీతికి పాల్పడినారని ఇంటర్నల్ ఎంక్వైరీలో తేలింది. వాళ్ళని కూడా మేము టర్మినేట్ చేయడం జరిగింది. తర్వాత మెట్రో హాస్పిటల్ గురించి, టోలీ చౌకీ గురించి మీరు ఇష్యూ రేస్ చేశారు. మెట్రో హాస్పిటల్ పైన కూడా మేము పోలీస్కి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాము. అట్ ద సేమ్ టైమ్ డైరెక్టర్ హెల్త్ కూడా రాసాము హాస్పిటల్ మేనేజ్మెంట్ పైన చర్యలు తీసుకోమని చెప్పేసి. తర్వాత ఇది కాకుండా సార్ ఇప్పుడు మన బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్కి సో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఆర్బిడి యాక్ట్ అమెండ్మెంట్స్ ప్రకారము ప్రపోజల్స్ కూడా మేము గవర్నమెంట్కి సెండ్ చేశాము. సిఆర్ఎస్ పోర్టల్, ఓఆర్జిఐ సెంట్రల్ పోర్టల్కి షిఫ్ట్ అవ్వడానికి పర్మిషన్ ఇవ్వడానికని. పర్మిషన్ మనకి వస్తే విల్ షిఫ్ట్ టు సిఆర్ఎస్ అండి.
శ్రవణ్ గారు కూర్చోండి. శ్రవణ్ గారు కూర్చోండి. మేడం సిట్ రిపోర్ట్ ఇంకా రాలేదు మేడం, వెయిట్ చేస్తున్నాము. రాగానే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటాం మేడం. సరే, పంకజం గారు చెప్పిండ్రు కదా రిపోర్ట్ ఇంకా రాలేదు, వచ్చిన తర్వాత చెప్పేస్తామని. ఇప్పుడు ఇంకా ఒక 15 నిమిషాలు టీ బ్రేక్. तब मैं क्या करूं? కాదు, మీరు అందరు కూడా కంప్లీట్ చేద్దాం మీరు చెప్పినట్టు. ఓకే, యా ప్లీజ్. అని 5 నిమిషాలు 10 నిమిషాలు అయితే ఎక్కడ కూడా ఎజెండా ఫినిష్ కాదు. అందుకని ప్లీజ్ మీరు కూడా చూసి, ఎస్ లెట్ us do healthy discussion and let us finish the agenda as per this ఇది క్వశ్చన్ గా. ఐ థింక్ నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడేశారు అనుకుంటా కదా. అయిపోయింది. ఐ థింక్ నరసింహారెడ్డి గారు మాట్లాడేశారు. నో నో నో, we are going to see maintenance question number 37. దేనికి? హెల్త్ గురించి ఆల్రెడీ మీరు క్వశ్చన్. నో ఒక్క నిమిషం నేను అడిగేది ఒకటే. హెల్త్ గురించి ఎప్పుడైతే డిప్యూటీ మేయర్ గారు అడిగారో మీరు క్వశ్చన్ కూడా ఆన్సర్స్ కూడా అడిగి నేను చూశాను, ఆన్సర్ కూడా ఇచ్చారు. ఓకే కూర్చోండి. ఓకే సిట్ డౌన్. సరే కూర్చోండి. మీరు ఎవ్వరు నాకు చెప్పొద్దు. డోంట్ డిక్టేట్ టు మీ. ఐ విల్ డిసైడ్ హూ విల్ గెట్ ఇట్. సిట్ డౌన్. సరే కూర్చోండి. ఓకే కూర్చోండి. ఫరాజ్ బైట్ జా. స్వామి గారు కూర్చోండి. వెంకటేశ్వర రెడ్డి గారు కూర్చోండి.
కూర్చో రవీందర్. ఓకే 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 ఎగ్జాక్ట్లీ నీకు 2 minutes ఇస్తున్నాను. నో 2 minutes లోపల యూ హ్యావ్ టు. నరసింహారెడ్డి గారు మీరు మాట్లాడేది మీరు నాకు చెప్పండి. వెదర్ శ్రీనివాస్ మాట్లాడతాడా లేదా నేను చెప్తాను. మీరు మాట్లాడండి ఫస్ట్. మీరు మాట్లాడండి 2 minutes ఇస్తున్నాను. ఎగ్జాక్ట్లీ 2 minutes. ఇట్ ఇస్ 4:17. 4:19 you should finish. కూర్చోండి సార్. రవీందర్ గారు కూర్చోండి నేను ఇస్తాను అందరికి ఇస్తాను. కూర్చోండి. బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్స్ చాలా ఇంపార్టెంట్. ఆ సబ్జెక్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. లెట్ us finish it in 2 minutes. 2 minutes. సరే కూర్చోండి. వెంకటేశ్వర రెడ్డి గారు 2 నిమిషాలు ఎవరైనా మాట్లాడితే ఎక్కడ తప్పలేదు. 2 నిమిషాలు ఇవ్వండి. నరసింహారెడ్డి గారు 2 minutes తీసుకొని ఫినిష్ చేయండి. మీరు 2 minutes తీసుకొని ఫినిష్ చేయండి. నో మోర్. కూర్చోండి. మీరు కూర్చోండి. ఓకే శ్రీనివాస్ గారు మాట్లాడతారు. నరసింహారెడ్డి గారు మీరు మైక్ ఆఫ్ చేయండి. ఓకే మేడం, I believe they are not happy with the answer that she gave, so she is asking. ఇది అందరి సమస్య. నేను దయచేసి అందరిని కోరుతా ఉన్నా, ఇది చాలా ఇంపార్టెంట్ ముఖ్యమైన అంశం మేడం. ఎందుకంటే గత 2 సంవత్సరాల నుంచి ఎస్ ఆగరా స్వామి ఎజర్సే బాగు నీకు కాదేమో, మాకు అందరికి ఇంట్రెస్ట్, ప్రజలందరికి ఇంట్రెస్ట్. సో వెంకటేశ్వర రెడ్డి మనం టైం వేస్ట్ చేయొద్దు. ఇట్స్ ఓకే sometimes it happens. It's okay. సో మన జిహెచ్ఎంసీ అధికారులే స్వయంగా ఒప్పుకున్న విషయం ఏంటంటే సుమారుగా 25,700 బర్త్ సర్టిఫికేట్స్ కావచ్చు, డెత్ సర్టిఫికేట్స్ కావచ్చు, ఐదర్ ఇట్ ఇస్ ఇన్కంప్లీట్ ఆర్ లేకపోతే అన్అఫిషియల్ గా ఈరోజు ఇష్యూ అయ్యాయి అని చెప్పేసి వాళ్ళు ఒప్పుకున్నారు. అందులో దాదాపు 2,800-700 సర్టిఫికేట్లను రివర్సల్ తీసుకునే ప్రయత్నంలో మేము చేస్తున్న భాగం అని చెప్పారు. బట్ ఆన్సర్ మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే వాట్ యాక్షన్ హ్యాస్ బీన్ టేకెన్ ఆన్ దిస్, లేదా అవుట్సోర్స్డ్ ఎంప్లాయీస్ కావచ్చు లేదా అధికారులు కావచ్చు. నాకు ఇంతకుముందు నుంచి మేడం చెప్తా ఉంటుంటే ఒకటి ఆశ్చర్యం పంపిస్తున్న విషయం ఏంటంటే ఇట్స్ అ షేమ్ ఆన్ ఎవ్రీవన్ మ్యామ్, షేమ్ ఆన్ జిహెచ్ఎంసీ. ఎందుకంటే ఒక నేషనాలిటీని మార్చి డెత్ సర్టిఫికేట్ కానీ బర్త్ సర్టిఫికేట్ మనం ఇష్యూ చేస్తూ ఉంటే ఈరోజు ఇప్పటి వరకు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోకపోవడం అనేది ఇట్స్ రియల్లీ షేమ్ ఈరోజు. ఎందుకంటే మేడం ఈజ్ నాట్ సేయింగ్ ఎస్ ఈ 16 members అవుట్ సోర్సింగ్ అధికారులు ఎవరైతే ఉన్నారో దే ఆర్ బిహైండ్ ద బార్స్. చెప్పగలుగుతుందా? లేదు, చెప్పలేకపోతా ఉన్నారు. ఏమనంటే వీఆర్ జస్ట్ చార్జెస్, వీఆర్ జస్ట్ ఫ్రేమ్ ద చార్జెస్ అపాన్ దట్, లేదా దే ఆర్ జస్ట్ సెయింగ్ దే ఆర్ బిన్ టర్మినేటెడ్. ఇట్స్ వెరీ షేమ్. అయితే ఒక్క విషయం నేను కమిషనర్ గారు కూడా చెప్పదలుచుకున్నాను ఏంటంటే సార్ ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ టు లిసన్. ఇందులో ఇదే జిహెచ్ఎంసీలో ఇదే బర్త్ సర్టిఫికేట్ డెత్ సర్టిఫికేట్ ఇష్యూలో టర్మినేట్ అయిన అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ ఏం చేశారంటే ఒక బ్రదర్ అండ్ సిస్టర్, దే బోత్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్ issuing of fake births and death certificates. What they have done, what we have done through GHMC, we just simply terminated them. We have not taken any action on them. Neither we have not taken any action on the certificates which are issued. Ante vallu evarki issue chesaru em ledhu. What they have done, sir, listen to me please. What they have done is they have municipal GHMC nunchi poyi pakkanne unna narsing municipality lo outsourcing lo malla jeriru. Outsourcing lo malla narsing municipality lo jeri akkada బంగ్లాదేశ్ ఏదైతే రెసిడెంట్స్ ఉన్నారో వాళ్ళకి బర్త్ సర్టిఫికేట్స్ ఇష్యూ చేశారు. అండ్ దిస్ ఇస్ బిన్ నాట్ ఐడెంటిఫైడ్ ఈవెన్ దాట్ మున్సిపాలిటీ యాజ్ వెల్. వాళ్ళు పాస్పోర్ట్ కి అప్లై చేసుకుంటే పాస్పోర్ట్ అప్లికేషన్ కి ఏదైతే సపోజ్ మన పోలీస్ ఇంటెలిజెన్స్ వాళ్ళు రివిజన్కి వెళ్తారో లేకపోతే ఏదైతే సబ్జెక్టివ్ గా వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర నుంచి ఇన్స్పెక్షన్కి వెళ్తారో ఇన్వెస్టిగేషన్కి వెళ్తారో ఆ ఇన్వెస్టిగేషన్ లో తేలింది దట్ దేర్ బర్త్ సర్టిఫికేట్ ఈస్ ఫేక్. అండ్ వేర్ ఇట్ హాస్ బిన్ ఇష్యూడ్ అంటే ఇట్ హాస్ బిన్ ఫ్రమ్ నార్సింగ్ మున్సిపాలిటీ అని చెప్పి దాన్ని మొత్తం ఇన్వెస్టిగేషన్ చేస్తే దే హావ్ టేకెన్ 5 lakh rupees ఫర్ 1 certificate దే ఆర్ ఇష్యూడ్. సో దిస్ ఇస్ రియల్లీ షేమ్. అంటే మేము బాధపడేది ఏంటంటే ఇట్స్ నాట్ మేము అందరం కూడా మేము అనేది ఎందుకు దిస్ ఇస్ అన్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీవన్ ఎందుకు అంటా ఉన్నాం అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ పార్టీస్ ఇట్ ఇంట్రెస్ట్ ఆఫ్ ఎవ్రీవన్ ఇన్ దిస్ థింగ్ బికాస్ 2 years నుంచి మనం మాట్లాడుతున్నాం బట్ వీఆర్ నాట్ టేకింగ్ అన్ అకార్డింగ్ యాక్షన్ విచ్ హ్యాస్ టు బి టేకెన్. మనం ఏదైతే యాక్షన్ తీసుకోవాలో తీసుకుంటాం. మేడం 5 లక్షలకు సర్టిఫికేట్ అమ్ముతా ఉన్నారు మన దగ్గర అంటే ఇది ఎంత పెద్ద నేషనల్ థ్రెట్, నేషనల్ సెక్యూరిటీ ఇష్యూ మీరు ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. సో దిస్ కన్సర్న్ టు ఎవ్రీవన్ కాబట్టి మేము కోరుతా ఉన్నాం. ప్లస్ ఇంకోటి ఏంటంటే జస్ట్ వీ హావ్ టర్మినేటెడ్ ది అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ లేదా వీ జస్ట్ చార్జ్ ద ఫ్రేమ్స్ అండ్ వీ జస్ట్ ఫ్రేమ్ ద చార్జెస్ అంటే మాత్రం దిస్ ఇస్ నాట్ ద యాక్షన్ టు బి టేకెన్. సో ఐ ఈవెన్ రిక్వెస్ట్ ఎవ్రీవన్, మేయర్ గారు కావచ్చు, కమిషనర్ కావచ్చు, ఆల్ ది అఫీషియల్స్ టు టేక్ ఇట్ మోర్ సీరియస్లీ అండ్ మోర్ టేక్ నెసెసరీ యాక్షన్స్ ఆన్ దెమ్ బేసిక్లీ. ఇంకో దాంతో పాటు ఎవరికైతే ఈ బర్త్ సర్టిఫికేట్స్ కానీ డెత్ సర్టిఫికేట్ కానీ ఇష్యూ అయినాయో వాళ్ళ మీద కొంచెం కఠిన చర్యలు తీసుకొని ఎవరికైతే ఇష్యూ అయినాయో
వాటి మీద కూడా ఒక ప్రత్యేక కమిటీ మీరు వేయండి. ఈరోజు మీరు మీ విజిలెన్స్ కమిటీ వేస్తారా? మీ జిహెచ్ఎంసీ ద్వారా ఈ ఫేక్ బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్స్ మీద ఖచ్చితంగా ఒక ప్రత్యేక కమిటీని మీరు ఈరోజు నిర్ధారించే కమిటీని వేసి ఖచ్చితంగా వీటిపైన దర్యాప్తు చేయాలని చెప్పి కూడా మళ్ళీ ఒకసారి కోరుతా ఉన్నాం. థ్యాంక్ యూ. ఓకే రవీందర్, సేమ్. ఓకే మేడం, గతంలో పేదవాడికి వైద్యం అందాలని చెప్పేసి గతంలో డివిజన్కు 2-3 బస్తీ దవాఖానలు పెట్టుకున్నాం. ఆ బస్తీ దవాఖానలో ఈరోజు గత సంవత్సరం నుంచి సరిగా మందులు లేక, ఒక్కొక్క దగ్గర డాక్టర్లు లేక, డాక్టర్ అరే నీ దగ్గర బాగుండొచ్చానా మాట్లాడి అరే ఏమ్మా అవి ఈరోజు మీరు మేడం మీరు వచ్చి విజిట్ చేయండి. మీరు వచ్చి రవీందర్ గారు వెంకటేశ్వర రెడ్డి వెంకటేశ్వర రెడ్డి గారు కూర్చోండి. ఓకే వెయిట్ నువ్వు కూర్చో. రవీందర్ గారు, సతీష్ గారు కూర్చోండి. సునీత గారు మీరు మాట్లాడద్దు. రవీందర్ కి ఛాన్స్ ఇచ్చాను కదా, రవీందర్ మాట్లాడతాడు. రవీందర్ గారు 2 minutes. మీరు ఏదైతే చెప్పిన తొందరగా ఫినిష్ చేయండి. నో బస్తీ దవాఖానలు ఈరోజు వెంకటేశ్వర రెడ్డి గారు, నేను మీకు ఛాన్స్ ఇస్తాను. ఆయన మాట్లాడగానే మీకు ఛాన్స్ ఇస్తాను. మీరు మాట్లాడండి 1 నిమిషము. ఇట్లా డైరెక్ట్ కొట్లాడుకోవడం కాదు. ఐ విల్ గివ్ యూ ఛాన్స్. మీరు కండెమ్ చేయండి. మీరు మాట్లాడకండి. No, I don't want you to speak. I have given the chance to Ravinder. He will speak. You speak. మీరు మాట్లాడండి. బస్తీ దవాఖానలు మీరు బాగున్నాయి మేడం. కమిషనర్ గారు మీరు ఒకసారి విజిట్ చేయండి. బస్తీ దవాఖానలు చాలా నిర్వీర్యంగా, సరైన డాక్టర్లు సమయానికి రాక, మందులు లేక చాలా దగ్గర ఉన్నాయి మేడం. ఇది అన్ని బాగుంటే మీరు అన్నట్టు బాగానే ఉంటే, నిన్న కాక మొన్న 2 రోజుల క్రితం నా డివిజన్ లా పిఎస్సి ఉంది. పిఎస్సిలో తల్లి బిడ్డ చనిపోయారు. మందులు అందాక, వైద్యులు సరిగా లేక 2 రోజుల క్రితం. ఇప్పటి వరకు కలెక్టర్ మేము, మా మేడ్చల్ జిల్లా కలెక్టర్ కు, మా ఎమ్మెల్యే గారు మేము లెటర్లు ఇచ్చాం. ఇక్కడ వైద్యం సరిగా అంత లేదు, వైద్య పరికరాలు లేవు, మెడిసిన్ సరిగా లేవు, డాక్టర్లు సరిగా లేని చెప్తా కూడా కలెక్టర్ పట్టించుకోలేదు, వైద్య అధికారులు పట్టించుకోలేదు. నిన్న కాక మొన్న తల్లి బిడ్డ చనిపోయారు. వైద్యం అందకనే డాక్టర్ల నిర్లక్ష్యం, డాక్టర్లు చేయవలసిన పని నర్సులు చేశారు. ఇప్పటి వరకు చర్య తీసుకోలేదు. దాని మీద ఒక్కరిని కూడా సస్పెండ్ చేయలేదు. కనీసం కమిషనర్ గారు కానీ, సంబంధిత అధికారులు కానీ, కలెక్టర్ కానీ సందర్శించలేదు. చాలా దుర్మార్గం. మా వెంకటేశ్వర రెడ్డి గారు అన్ని బ్రహ్మాండంగా నేను చెప్పుడు కాదు. వచ్చి చూడు తల్లి బిడ్డ ఈ మీరు ప్రవోక్ చేయొద్దు. మీరు మాట్లాడితే మీరు మాట్లాడాలా. No, you cannot do this. You cannot provoke somebody. మీరు మాట్లాడితే మీరు మాట్లాడండి మేడం. ఇప్పటికైనా వెంకటేశ్వర రెడ్డి మీరు కూర్చోండి. ఆఫీసర్స్ విల్ ఆన్సర్. ఐ డోంట్ వాంట్ మీరు కొట్లాడడానికి వస్తారా? కూర్చోండి. ఆయన మాట్లాడుతున్నాడు. ఓకే కూర్చోండి. థ్యాంక్ యూ. మీరు పంకజ గారు, ఐ వాంట్ యూ టు ఆన్సర్. మీరు చెప్పింది ఐ అండర్స్టూడ్. అర్థమైంది నాకు. ఎస్ పంకజ గారు మీరు కూర్చోండి. ప్లీజ్ కూర్చోండి. పంకజ గారు, శ్రీనివాస్ గారికి ఆన్సర్ ఇవ్వండి. ప్లీజ్ ఆల్ ఆఫ్ యూ సిట్ డౌన్. నమస్తే మేడం. టోటల్ 21,085 సర్టిఫికేట్స్ ని రివోక్ చేసాం మేడం. 21,085 సర్టిఫికేట్స్ ని క్యాన్సిల్ చేసాం మేడం. టోటల్ 21,085 సర్టిఫికెట్స్ ని మేము రివోక్ చేసాం మేడం. తర్వాత ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము. వీఆర్ వెయిటింగ్ మేడం. సిట్ నుంచి ఎంక్వైరీ రిపోర్ట్ రాగానే ఎంక్వైరీ రిపోర్ట్ లో వచ్చిన దాన్ని బట్టి యాక్షన్ తీసుకుంటాం మేడం. మేడం మనం రాసినది ఎంక్వైరీ రాసాం కదా మేడం. ఎంక్వైరీ రిపోర్ట్ సిట్ వాళ్ళు ఇచ్చిన తర్వాత బేసింగ్ ఆన్ దట్ రిపోర్ట్ విల్ టేక్ యాక్షన్ అగైన్స్ట్ ది ఎంప్లాయీస్ మేడం.
ఇప్పటి వరకు 16 హెల్త్ అసిస్టెంట్స్, 15 బర్త్ అండ్ డెత్ ఆపరేటర్స్ని టర్మినేట్ చేసాం మేడం. 2 డాక్టర్స్కి రీపాట్రియేట్ చేసాము షోకాజ్ నోటీస్ ఇష్యూ చేసి. తర్వాత 2 more డాక్టర్స్ దే ఆర్ స్టిల్ వర్కింగ్ మేడం. వాళ్ళకు కూడా ఛార్జెస్ ఫ్రేమ్ చేసాము. తర్వాత ఎంక్వైరీ తర్వాత వాళ్ళ మీద కూడా యాక్షన్ ప్రపోజ్ చేస్తాం మేడం. ఎఫ్ఐఆర్ మేడం మెట్రో హాస్పిటల్ మేడం. తర్వాత అఫిడవిట్ నోటరైజ్ అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళ మీద మొత్తం 6 members మేడం. టోటల్గా 6 members. ఆన్సర్ కూడా డీటెయిల్గా ఇచ్చాం మేడం. How long is the inquiry going to take? Any idea? We'll write to police department madam. So you need to, yeah, కొంచెం fast గా చేయాలి అనేసి you need to write to them. Sure madam. ఉంది ఉంది మేడం టర్మినేట్ చేసాము as well as ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాం మేడం. yes they did both. Thank 37 please for us. मेयर मैडम, मैं आपके जरिए कमिश्नर साहब से क्वेश्चन कर रहा हूँ मैडम. मैं जो शेखपेट फ्लेवर है मैडम, अभी परसों हाल ही में जो बहादुरपुरे का फ्लेवर ओपन होने से पहले पीवीआर एक्सप्रेस वे के बाद सब में बड़ा फ्लेवर शेखपेट फ्लेवर था मैडम, जो 2.8 किलोमीटर्स का है मैडम एरिया, जिसमें मैडम 2 किलोमीटर्स का एरिया शेखपेट में है, 800 मीटर्स गच्चीबोली शेरलिंगमपल्ली जोन में आता मैडम. तो सब में बड़ा फ्लेवर है मैडम. वो वहाँ पर नीचे शेरलिंगमपल्ली जोन में जो 800 मीटर्स आ रहा मैडम, उसके नीचे पिलर पेंटिंग्स हुआ और स्कल्प्ट लगा है मैडम, मगर हमारे पास ये चीज़ की कमी है मैडम. हालांकि मैं एक 3 months बैक हमारे जोनल कमिश्नर साहब और सी मेंटेनेंस साहब को रिप्रेजेंटेशन दिया था मैडम स्पोर्ट्स फैसिलिटीज़ के लिए, पिलर नंबर 1 to 7. मैं थैंक्स बोलता हूँ मैडम दोनों को भी, जो 1,58 लाख का अप्रूवल हुआ, लेकिन पिलर्स पे पेंटिंग नहीं हुई मैडम, इसको नज़रअंदाज किया गया. मैं आपके जरिए मेंटेनेंस सीए साहब से और जोनल साहब से रिक्वेस्ट करता हूँ मैडम, इस काम को नीचे भी हमारे पास भी पेंटिंग करवाइए मैडम. थैंक यू. ప్రసన్న లక్ష్మి గారు. గుడ్ ఈవినింగ్ మ్యామ్. మేయర్ గారికి, అలాగే కమిషనర్ గారికి, ఆఫీసర్స్కి, నాతోటి ఉన్న కార్పొరేటర్స్ అందరికీ నమస్కారం. మ్యామ్, ఇది నేను 2 years నుంచి క్వశ్చన్ రేస్ చేస్తున్నాను మ్యామ్. నార్త్ రాళ్ళగూడలో సత్య హరిశ్చంద్ర గ్రేవ్ యార్డ్ గురించి, డెవలప్మెంట్ వర్క్ గురించి ఈరోజు జస్టిస్ సార్ చెప్పారు శాంక్షన్ అయిందని. థ్యాంక్ యూ సార్. అలాగే మ్యామ్ 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఎప్పుడు నాకు అవకాశం రాలేదు, ఫస్ట్ టైం వచ్చింది. నేను 2-3 చెప్తాను మ్యామ్. ఫస్ట్ ఏంటంటే, మా దగ్గర వాటర్ లైన్స్ వేసారు మ్యామ్. వాటర్ లైన్స్ వేసి వాటర్ వర్డ్స్ వాళ్ళు వేసేసి అలానే వదిలేశారు. అయితే చిన్న చిన్న గలీలు ఉంటాయి కదా మ్యామ్, ముసలోళ్ళు పిల్లవాళ్ళు పడిపోతున్నారు. అది రీక్రూటింగ్ చేయమని చెప్తున్నాను. ఇంకోటి మాది తుకారం గేట్ల వార్డ్ ఆఫీస్ ఉంది మ్యామ్. యాక్చువల్గా అది కమిటీ హాల్ మ్యామ్. అయితే అది వార్డ్ ఆఫీస్ కింద మార్చాము. ఆ వార్డర్స్ పక్కన ప్లేస్ ఉంది, అది కమిటీ హాల్ కోసం మేము ప్రపోజల్ పెట్టాం సార్, అది కూడా చేయాలని. అలానే కొన్ని మేము పెట్టిన వర్క్స్ కూడా క్యాన్సిల్ అవ్వడం జరిగింది, అవి కూడా తొందరగా ఇవ్వాలని కోరుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ మ్యామ్. సింగ్ గారు, no, this is questions which have been taken first. CE maintenance లోపల లాల్ సింగ్ గారు. సభకి నమస్కారం. నేను ఇస్తాను, ఛాన్స్ ఇస్తాను. ఫస్ట్ క్వశ్చన్ లోపల క్వశ్చన్ 47 CE మెయింటెనెన్స్ ఉంది, లాల్ సింగ్ గారు మాట్లాడతారు. No, he will speak after that. I will give it to you. लाल सिंह जी, मेरे वार्ड 51 गोशामल में डॉक्टर रामन लोया मल्टीपर्पज फंक्शन हॉल है मैडम, 3,92 लाख का FCB आयरन बिल्डिंग है मैडम. इसका लेइंग फाउंडेशन स्टोन 8 मई को 2016 को हुआ मैडम. वर्क ऑर्डर के हिसाब से 9 महीने में यह काम पूरा होने का था. 9 साल हो गए मैडम, अब तक 70% काम पूरा हुआ. विधायक श्री राजा सिंह द्वारा फॉलोअप किया गया और काउंसिल में 2023 में मैं क्वेश्चन दिया था मैडम, जवाब आया 30 अगस्त 2023 को पूरा कर दिया जाएगा. अभी तक नहीं हुआ मैडम. इस खुशी की बात यह है मैडम, इस फाउंडेशन स्टैंड में 5 के राज्य मंत्री आए, MPs आए, MLAs आए, मेयर्स आए, डिप्टी मेयर्स आए, अन्य लोग शामिल हुए, लेकिन अभी तक उसका मिसयूज हो रहा है. अभी तक यह काम पूरा नहीं हुआ मैडम. मैं आपसे विनती करता हूँ, एक्स्ट्रा बजट देकर इसको इमीडिएटली पूरा करें तो GHMC को रेवेन्यू आएगा और पब्लिक के काम आएगा. साथ ही साथ मैडम, ये मल्टीपर्पज फंक्शन हॉल के बिल्कुल सामने भूलक्ष्मी माता से गांधी स्टैच्यू, पुराना पुल टू बोईगोड़ा कमान, ये भी रोड वाइडिंग टेकअप करना मैडम. साथ ही साथ हमारे गोशामहल में कितने GHMC कमेटी हाल है और उसका मेंटेनेंस GHMC द्वारा हो रहा है. यहाँ तो
लोकल पब्लिक द्वारा हो रहा है मैडम। यहाँ पर इंक्रोचमेंट भी बहुत ज़्यादा है मैडम। ये पैसों का टैक्स पेयर्स का ये मामला है। ये जेएचएमसी एडमिनिस्ट्रेशन क्या कर रहा क्या नहीं कर रहा। 9 साल से फंक्शनल कंप्लीट नहीं होता मैडम। पूरा मिसयूज हो रहा है। ये पूरा डैमेज हो रहा है। ये पूरा डैमेज हो रहा है। फाइबर का शीट लगा है, ये पूरा डैमेज हो गया। अभी इनॉग्रेशन नहीं, कुछ भी नहीं, क्या भी नहीं, फाइबर शीट डैमेज हो गया। इसको एक्स्ट्रा वेट देकर इमीडिएटली मैं आपसे विनती करता हूँ ये मिसयूज पूरा बंद करें मैडम। धन्यवाद। సతీష్ మేయర్ గారికి, కమిషనర్ గారికి, అధికారులకు, నా సహచర కార్పొరేటర్లందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 2018-19లో ఫతేహ్ నగర్ ఫ్లైఓవర్ మరియు శివాలయం వద్ద ఆర్యూబీ 2 పనులను శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. కానీ అప్పుడు ఉన్న పరిస్థితుల బట్టి రైల్వే పర్మిషన్లు కంపల్సరీ కాబట్టి రైల్వే అనుమతుల కోసం అప్లై చేయడంతో గత 3.5-4 సంవత్సరాల తర్వాత 2024 సేమ్ టైం డిసెంబర్లో పర్మిషన్ రావడం జరిగింది. అదే టైంలో ఏదైతే పర్మిషన్లు వచ్చాక పనులు ప్రారంభిద్దామనేసరికి శాసనసభ ఎలక్షన్ కోడ్ రావడంతో పనులు పెండింగ్ పడ్డాయి. తదనంతరం మన ఈ గవర్నమెంట్లో ఏదైతే ల్యాండ్ యాక్విజిషన్ ఉందో యాక్సెప్టెన్సీ తీసుకోవడం జరిగింది ల్యాండ్ వాళ్ళతోటి. ఎందుకంటే ఈ ప్రాజెక్ట్ చేసేది హెచ్ఆర్డిఎస్సిఎల్, కానీ మన జిహెచ్ఎంసీకి సంబంధించిన విషయం వరకు మనకు ల్యాండ్ యాక్విజిషన్ చేసి హెచ్ఆర్డిసిఎల్ వాళ్ళకి అప్పచెప్తే వాళ్ళు పనిచేస్తారు. కానీ సంవత్సరంన్నర కాలం నుంచి అవార్డు పాస్ అయ్యి కూడా సంవత్సరం అయింది, ఇప్పటి వరకు కూడా పనులు చేపడతలేరు, వాళ్ళకి చెక్కులు ఇవ్వట్లేదు. ఇచ్చినట్టయితే హెచ్ఆర్డిసిఎల్ పని చేయడానికి రెడీగా ఉన్నారు. నిన్నటి కాక గత వారం కింద మీరు చూసినట్టయితే 2 ఛత్తీస్గఢ్కు చెందిన వాళ్ళు ఆ స్టెప్స్ దిగే క్రమంలో కుంగిపోయిన బ్రిడ్జ్ నుంచి పడిపోయి మొత్తం 2 కాళ్ళు కొట్టుకుపోవడం జరిగింది. అది మీ దృష్టికి కూడా తీసుకొచ్చినాను, కమిషనర్ గారి దృష్టికి కూడా తీసుకొచ్చినాం. కాబట్టి పరిస్థితి చాలా ఘోరంగా ఉంది. ఇప్పుడు సిఈ మెయింటెనెన్స్ గారు కానీ ఏది కానీ బ్రిడ్జ్ మీదకి వెళ్ళి చూసినట్టయితే పిచ్చులు ఊసిపోయింది, కింద చెట్లు మొలిసి ఎక్కడిదక్కడ ఊసిపోతుంది. వేలాది వాహనాలు రోజు ప్రయాణిస్తుంటాయి, దాని మీద ఎటువంటి చర్యలు తీసుకుంటలేరు. కాబట్టి గత వారం కింద మనం కమిషనర్ గారిని కలిసినప్పుడు కూడా మా ఎమ్మెల్యే మాధవ కృష్ణారావు గారి ఆధ్వర్యంలో దృష్టికి తీసుకురావడం జరిగింది. మీరు దానికి ల్యాండ్ యాక్విజిషన్ చేసి వారికి చెక్కులు ఇచ్చినట్టయితే హెచ్ఆర్డిసిఎల్ వాళ్ళు రెడీగా ఉన్నారు. దయచేసి మీరు అతి తొందరలో ల్యాండ్ యాక్విజిషన్ చేయాలని కోరుకుంటున్నాం. రెస్పెక్టెడ్ మేయర్ గారికి, జిహెచ్ఎంసీ ఆఫీషియల్స్కి, ఎక్స్ ఆఫీషియల్ మెంబర్స్కి అండ్ తోటి కార్పొరేటర్లకు అందరికీ నమస్కారాలు. నా క్వశ్చన్, హౌ మెనీ రెయిన్ హార్వెస్టింగ్ పిట్స్ హ్యావ్ బీన్ కన్స్ట్రక్టెడ్ విత్ ఇన్ జిహెచ్ఎంసీ లిమిట్స్ till date, and what are the measures being taken to increase the groundwater? Madam, they've given, ma'am, yes, ma'am, దీని మీద ఆన్సర్స్ ఇచ్చారు, but they are not relevant. Yeah, after the discussion. గౌరవ మేయర్ గారు మరియు ఆఫీసర్ గారు, నా తోటి కార్పొరేటర్లందరికీ పేరు పేరున నమస్కారాలు. ఈరోజు నేను అడగదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా కాంట్రాక్టర్స్ మీద ఒక క్వశ్చన్. బేసిక్గా మనము కార్పొరేటర్లు అయ్యుండి ఒక్క పని శాంక్షన్ చేయించుకోవడానికి 6 నెలల నుంచి 8 నెలల టైం పడుతుంది. దాని తర్వాత ఎప్పుడైతే అగ్రిమెంట్ చేసుకొని వర్క్ ఆర్డర్ కాపీ తీసుకొని గ్రౌండ్ మీదకి వచ్చేసరికి 2-3 మంత్స్ టైం పడుతుంది. ఆ 2-3 మంత్స్ తర్వాత కూడా ఈ కాంట్రాక్టర్లు గ్రౌండ్ మీదకి వచ్చి పని చేస్తారా లేదా కూడా తెలియడం లేదు. ఒకవేళ వచ్చినా కానీ రోడ్డు తవ్వి పెట్టేసి పోతారు. దాని తర్వాత మళ్ళీ రోడ్ వేయడానికి 15 రోజుల నుంచి 2 నుంచి 3 నెలల టైం పడుతుంది. ఇది ఒక అంశం అయితే, ఇంకొకటి అగ్రిమెంట్ తీసుకోకుండా ఏదైతే టెండర్కి వెళ్ళినప్పుడు ఓకే చేసుకొని సైలెంట్గా ఉండిపోతారు. అలా మనకి 4-5 సంవత్సరాల నుంచి చూస్తే నా డివిజన్లోనే 1.5 కోటి వరకు వర్కులు పెండింగ్ ఉన్నాయి. అలా నా ఒక్క డివిజన్లో 1.5 కోటి పనులు పెండింగ్ ఉంటే 150 డివిజన్లకు కలిపి ఎన్ని కోట్ల వర్క్స్ పెండింగ్లో ఉండొచ్చు. ఈ విధంగా ప్రతి సంవత్సరం బడ్జెట్లో 1000 కోట్లు శాంక్షన్ చేస్తున్న జిహెచ్ఎంసీ ఇచ్చిన డబ్బంతా జిహెచ్ఎంసీ ప్రజలకు ఉపయోగించకుండా అవి ఎక్కడ డైవర్ట్ అవుతున్నట్టు. ఒకవేళ ఇదే రకంగా కానీ ముందుకు పోతుంటే జిహెచ్ఎంసీ పనులలో ఆలస్యం అవుతూ వాటిలో నాణ్యత లేకపోవడం, ఒకవేళ అవి పనులు జరిగినా కానీ
మొత్తం ఒకసారి ఒక్క నిమిషం టైం, ఒక్క నిమిషం, ఇది అందరికి కావాల్సింది. కంటిన్యూ 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 సార్ 1 మినిట్ బయట కంటిన్యూ కంటిన్యూ. అయితే ఈ రకంగా ఓన్లీ జిహెచ్ఎంసీ వర్క్సే కాదు, రోడ్లు పనే కాదు, ఏ పని చూడండి, లైట్లు, స్ట్రీట్ లైట్లు పెట్టాలన్నా, రోడ్ లైన్ వేయాలి, పైప్ లైన్ వేయాలన్నా, చెత్త ఎత్తాలన్నా కాంట్రాక్టర్ల మీద డిపెండ్ అయి ఉన్నాం మనం కాంట్రాక్టర్ల మీద డిపెండ్ అయినప్పుడు వాళ్ళు ఒకసారి అగ్రిమెంట్ చేసుకొని పని తీసుకున్న తర్వాత పని జరుగుతుందా లేదా ఇది చూసుకోవాల్సిన బాధ్యత జిహెచ్ఎంసీకి ఉంది. కానీ ఏం జరుగుతుంది గ్రౌండ్ మీద, మేము యాజ్ ఏ కార్పొరేటర్ సిల్ట్ తీసి ఆ చెత్త ఎత్తి బండిలో వేసేంత వరకు కూడా మా బాధ్యత అవుతుంది. ఇది యాజ్ ఏ కార్పొరేట్ ఇట్స్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఆర్ యువర్ రెస్పాన్సిబిలిటీ, మీరు దీనికి ఆన్సర్ ఇవ్వాలి. అంతేకాకుండా ఒక్కసారి వర్క్ తీసుకున్న తర్వాత ఒక టైం లిమిట్ అనేది మీరు ఇస్తే బాగుంటది. అంతేకాకుండా ఈరోజు మనము స్విగ్గీ, జొమాటో చూస్తుంటే వాళ్ళకి గ్రేడింగ్ ఉంటుంది, రేటింగ్ ఉంటుంది, వాళ్ళు పని చేయాలంటే. వాళ్ళకే ఉన్నప్పుడు మనం ఇంత పెద్ద సంస్థ నడిపిస్తున్నాం ఇక్కడ జిహెచ్ఎంసీ నడిపిస్తున్నప్పుడు మనం గ్రేడింగ్ సిస్టమ్ ఒకటి ఫాలో అయితే బాగుంటుంది. గ్రేడింగ్ సిస్టమ్ ఫాలో అయితే వాళ్ళు ఎన్ని రోజులు పని చేస్తారు, ఒకవేళ చేయకపోతే వాళ్ళకి మీరు ఏం గ్రేడింగ్ ఇస్తారు, ఏం రేటింగ్ ఇస్తారు, వాళ్ళు ఇదే విధంగా ఫాలో అవుతుంటే ఒక్క నిమిషం మేడం, వాళ్ళు ఇదే విధంగా ఫాలో అవుతుంటే మన జిహెచ్ఎంసీకి నష్టమా కాదా? అంతేకాకుండా మేము ప్రజల మధ్యలోకి వెళ్ళాలన్నా మేం పట్టించుకుంటలేదు, మాతో కావట్లేదు అనే బ్లేమ్ మాకు వస్తుంది, మీకు కూడా వస్తుంది. దీన్ని మనం ఒకసారి క్లియర్ చేసుకుంటే మంచిగా ఉంటుంది. నేను జిహెచ్ఎంసీ we understand, I think everybody goes through this. Breaks up, आप बात करें. सर, मैडम, कमिश्नर साहब को ये बताना चाह रहा हूँ कि ऑनरेबल एमएलए अकबरुद्दीन अवैसी साहब 4 मल्टीनेशनल फंक्शन हॉल सैंक्शन लिए थे गवर्नमेंट से, उसमें से एक का काम चल रहा और एक जो है सो थोड़ा कोर्ट के प्रोसेस में है, और तीसरा फंक्शन हॉल का टेंडर पास हो गया, लेकिन बजट रिवाइज के लिए फाइल आई हुई है। अगर वो रिवाइज बजट कर दिया गया तो वो कंट्रैक्टर काम करने के लिए तैयार है। दरगाह बराने शाह साहब मल्टीपर्पज फंक्शन हॉल है सब, दरगाह बराने शाह साहब का, अगर उसका बजट रिवाइज कर दिया तो काम करने के लिए कंट्रैक्टर तैयार है। పద్మ గారు నో, మీరు అరెస్ట్ నేను అస్సలు ఇవ్వను. గౌరవనీయులైన మేయర్ గారికి మాట్లాడించాను. ఇఫ్ యూ షౌట్ ఐ విల్ నాట్ గివ్ ఇట్ టు యూ, ఐ విల్ నాట్ గివ్ ఇట్ టు యూ. లెట్ పద్మ గారు స్పీక్. somebody let other party people also speak. నేను ఇచ్చేటప్పుడు ఇస్తాను. పద్మ గారు ఇస్తాను. పద్మ గారు మీరు మాట్లాడండి. గౌరవనీయులైన మేయర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, కమిషనర్ గారికి, పది మందికి ఇవ్వలేరండి. కార్పొరేటర్స్ అందరికి నా యొక్క నమస్కారములు. మేడం, మన దగ్గర గోల్నాకా నుంచి ఆల్మోస్ట్ రామంతపూర్ వరకు ఫ్లైఓవర్ నిర్మించడం జరిగింది. అది కూడా మన గడ్కరీ గారు, కిషన్ రెడ్డి గారితో ఇనాగ్రేషన్ జరగడం. అందులో కూడా జిహెచ్ఎంసీ ఫండ్స్ 172 CR ఉన్నాయి. కానీ కార్పొరేటర్స్ కానీ ఎమ్మెల్యేకి కానీ ఒక ప్రోటోకాల్ ఇవ్వలేదు. ఆ రోజు మీరు వచ్చారు, డిప్యూటీ మేయర్ వచ్చారు, కానీ ఒక ఫ్లెక్సీలో ఒక మీ మేయర్ గా ఒక ఫోటో లేదు. ఎవరు వెంకటరెడ్డి గారు వచ్చారు, కొమటిరెడ్డి వెంకటరెడ్డి గారు వచ్చారు. అందరికి కూడా ఒక ప్రోటోకాల్ పాటించకుండా ఆ రోజు వచ్చి గడ్కరీ గారితో, కిషన్ రెడ్డి గారితో రోడ్ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. అది ఫ్లైఓవర్ అని వస్తున్నారు కాబట్టి ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ అయింది. కానీ కింద సర్వీస్ రోడ్ మాత్రం ఎంత ప్రాబ్లం అవుతుందో, ఆల్మోస్ట్ బాగంబర్పేట డివిజనే ఆల్మోస్ట్ హాఫ్ కంటే ఎక్కువ ఉంది మేడం. ఇప్పుడు వచ్చేది బోనాల పండుగ, అక్కడ మంకాల్ టెంపుల్ మెయిన్ టెంపుల్, ఇంతవరకు ఆ వర్క్ ఏదో ఆ టైంకు హార్టికల్చర్ డిపార్ట్మెంట్ హెచ్ఎండిఏ వాళ్ళు వచ్చి చెట్లు పెట్టిండ్రు. ఆ రోజు చెట్లు పెట్టిరు, ఇంతవరకు వాటికి వాటర్ వేసింది లేదు, ఒక చెట్టు ఉన్నది లేదు. సో నేను ఏమనేది అంటే ఒక ప్రోటోకాల్ పాటించలేదు. అదే విధంగా శిలాపథకం మీద 4 కార్పొరేటర్స్ ఉన్నాం, 4 కార్పొరేటర్స్ పేర్లు కూడా వేయలేదు. అంటే మన ఫండ్స్ జిహెచ్ఎంసీ ఫండ్స్ అందులో ఉండగా కూడా మనకు కార్పొరేటర్స్ గా ఎందుకు మనకు ప్రోటాక్ ఇవ్వలేదని నేను మిమ్మల్ని అడుగుతున్నాను. అదే విధంగా జోనల్ కమిషనర్ ఒకటే చెప్తున్నా, మెయిన్ సర్వీస్ రోడ్ మేడం చాలా ఇబ్బంది అవుతుంది. గోల్నాకా నుంచి ఆల్మోస్ట్ విశాల్ రామంతపూర్ వరకు కూడా చాలా ఇబ్బంది ఉంది. అది కూడా తొందరగా కంప్లీట్ చేయమని కోరుకున్నాను. థ్యాంక్ యూ మ్యామ్. జగదీశ్వర్ రెడ్డి. మేడం, జగదీష్, రేపు ఎల్లుండో శేర్లింగంపల్లి పరిధిలో గచ్చిబౌలి కొండాపూర్ ఫ్లైఓవర్ ఇనాగ్రేషన్ ఉంది మేడం. హిందీలో, ఇంగ్లీష్ లో రాసి పెట్టిండ్రు. అక్కడ స్థానికుల కోరిక మేరకు ఉర్దూలో కూడా రావాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నారు. కమిషనర్ గారు చేస్తా అని చెప్పారు, అది అమలు చేయవలసిందిగా మీ ద్వారా మనవి చేస్తా ఉన్నా మేడం. శ్వేత గారు, అన్ని ఇంపార్టెంటే బీజేపీకి, అన్ని ఇంపార్టెంటే. అందరికీ నమస్కారం. అన్ని ఎవ్రీ క్వశ్చన్ ఎవరు మాట్లాడినా మెంబర్స్ ఇంపార్టెంట్, వేరే వాళ్ళు మాట్లాడితే ఇంపార్టెంట్ కాదు. మాట్లాడండి శ్వేత గారు. మా డివిజన్ లో వేయని రోడ్ కి మన కాంట్రాక్టర్
జిహెచ్ఎంసీ అఫీషియల్ కలిసి బిల్ తీసుకోవడం జరిగింది. దాని గురించి నేను 10 లక్షల బిల్ అది నేను కమిషనర్ కి కూడా దాని మీద కంప్లైంట్ ఇస్తే వారు విజిలెన్స్ కి రాయడం జరిగింది. అది తెలుసుకొని వాళ్ళు రాత్రిరే దాన్ని రోడ్ వేయడానికి వచ్చిర్రు. దాన్ని మేము అక్కడ ఉన్న ప్రజలు మేము ఆపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు వారి మీద యాక్షన్ ఏం తీసుకోలేదు. ఇప్పటికే ఎంక్వైరీ చేస్తున్నామని చెప్తున్నారు కానీ వారిని త్వరగా డిస్మిస్ చేయాలి మేము కోరేది అదే. ఇంకా కూడా 2 కోట్ల వర్క్లు మా దగ్గర జరగని ఉన్నాయి. దాని మీద కూడా మేము ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాం. హేమ గారు మాట్లాడండి. నవంబర్ 2022లో స్టాండింగ్ కమిటీలో గతంలో ఉన్నప్పుడు 9.95 crores నాలా డెవలప్మెంట్ గురించి శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పటిదాకా కూడా దాని మీద ఎటువంటి ప్రోగ్రెస్ లేదు. ప్రతిసారి అడిగితే బడ్జెట్ రివైజ్ చేసి పంపిస్తామని చెప్పేసి అంటున్నారు. ఇప్పుడు మా డివిజన్ లో నాలా కొద్దిగా పరిస్థితి పడిపోయే సిచ్యువేషన్ లోని హౌసెస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు వచ్చే వర్షాకాలంలో డెఫినెట్ గా అక్కడ ఉన్న వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. గతంలో కూడా ఇట్లానే నాలా సేఫ్టీ మెయింటైన్ చేయకపోవడం వల్ల ఒక ఆవిడ చనిపోవడం జరిగింది. మళ్ళీ అట్లాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడానికి రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఇప్పుడేమో టెంపరీ రిస్టోరేషన్స్ అయితే జరుగుతున్నాయి. దాంతో మాత్రం సొల్యూషన్ దొరకదు. మళ్ళీ ఎక్కువ వర్షం వస్తే మాత్రం మళ్ళీ అది వెళ్ళిపోయే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి కొంచెం దాన్ని కన్సిడర్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. Ratnakar garu, you please give answers to every question. Every question all the corporators have asked you. To all the questions. Our worship, Mayor Madam, Deputy Mayor Madam, Honorable MLAs, Honorable MLCs, and all Honorable Corporators, అందరికీ మా గౌరవ కమిషనర్ గారికి అధికారులకు అందరికీ నమస్కారాలు. సభ్యులు లేవదీసినటువంటి ప్రశ్నలు ముందుగా షేక్పేట్ ఫ్లైఓవర్ మీద అక్కడ కింద మనము అక్కడ 24 lakhs తోటి 24 లక్షలతోటి అక్కడ డెవలప్మెంట్ అంటే ఆర్టిస్టిక్ పెయింటింగ్ తర్వాత హార్సెస్ అది స్ట్రక్చరల్ ఎలిమెంట్ పెట్టి అది పని పూర్తి చేశాము. అది ఆ ప్రారంభోత్సవంలో మీరు మేయర్ మేడం మీరున్నారు, తర్వాత కార్పొరేటర్ గారు కూడా గౌరవ కార్పొరేటర్ గారు ఉన్నారు. దాని తర్వాత దాని కింద ఓపెన్ స్పేస్ కు అది డెవలప్మెంట్ కి స్పోర్ట్స్ ఫెసిలిటీస్ గురించి కూడా 1.6 crores తోటి ఒకటి మనము శాంక్షన్ చేసుకుని టెండర్ కూడా అయిపోయింది మేడం. ఏజెన్సీ కూడా అలాట్ చేయడం జరిగింది. అది కూడా త్వరలో ప్రారంభమవుతాయి. తర్వాత తొలి చౌకీ నుంచి మళ్ళీ షేక్పేట్ ఫ్లైఓవర్ వరకు సెంటర్ మీడియాను మిగతా ఫుట్పాత్ అటువంటి పనులు కూడా మనము మళ్ళీ ఇంకొక 37 లక్షలతో అది కూడా అది అడ్మినిస్ట్రేటివ్ అప్రూవల్ ఇచ్చారు మేడం. అది కూడా త్వరలో ప్రారంభమవుతుంది మేడం. ఇంకేమన్నా షేక్పేట్ ఫ్లైఓవర్ సంబంధించి కానీ వారు చెప్పినట్టు అది దాటిన తర్వాత అంటే మన ఖైరతాబాద్ జోన్ దాటిన తర్వాత ఉన్నటువంటి ఆ షెల్లింగపల్లి జోన్ పరిధిలో ఉన్నటువంటి దానికి కూడా మేము ఆర్టిస్టింగ్ పెయింటింగ్ కానీ వారి సూచనల మేరకు వారితో కన్సల్ట్ చేసి వారికి అనుగుణంగానే మేము అది చేస్తాం మేడం. అది కూడా మేము ఇక్కడ జోనల్ కమిషనర్ పరిధిలో తీసుకుని చేపిస్తాం మేడం. అదొకటి. తర్వాత మన గౌరవ సభ్యులు లాల్ సింగ్ జీ గారు అడిగినటువంటి ప్రశ్న మేడం కొంత అది ఇక్కడ రామమోహన్ మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ మేడం. ఏమైందంటే అది మనకు బేగమదార్ వార్డ్ అనేది చార్మినార్ జోన్ నుంచి మనకి ఇక్కడ సెంట్రల్ జోన్ రావడంలో అక్కడ అప్పుడు అది వచ్చింది మేడం. దాంట్లో అప్పుడు కొంత సమయం మనకి అది డిలే అయింది. దాని తర్వాత కోవిడ్ ఇవన్నీ కారణాలతోటి ఇప్పుడు G+1 స్ట్రక్చర్ కట్టడం జరిగింది మేడం. లోపల కొన్ని 65 లక్షలతోటి ఆల్రెడీ ఫైల్ సర్క్యులేషన్ ఉంది మేడం. ఏంటంటే అది కొన్ని లోపల ఏమైనా రిపేర్స్ అటువంటి ఉంటే కూడా మేము చేపిస్తాం మేడం. దానికి అది ప్లస్ 65 లక్షలతోటి మనము అధికార పరిమితి తీసుకొని ఇమీడియట్ గా మేము దాంట్లో లోపల ఇంకేమంటే వాష్రూమ్స్, టాయిలెట్స్, పాత్వే అవి ఉన్నాయి, మిగిలి ఉన్నాయి మేడం. అది కంప్లీట్ చేసేసుకుని అది ప్రారంభోత్సవానికి మేము తెలియజేస్తాం మేడం. అదొకటి ఉంది. తర్వాత మిగతా టెండర్ ప్రాసెస్ గురించి వాటి గురించి కూడా గౌరవ సభ్యులు లేవనెత్తిన అంశాలు మేడం. మనకు ఉన్న ప్రొసీజర్ ప్రకారము G.O. 94 అవైతే ఉన్నాయో అంశాలు ఫాలో అవుతూ మీరు అన్నట్టు కూడా కొంత జాప్యం జరుగుతుంటే మేము కొంత పెనాల్టీలు కానీ EMDs ఫోర్ఫిట్ చేయడం చేస్తున్నాం మేడం. అయితే ఇంకోటి మన గత ఫిబ్రవరి నెలలో మన కమిషనర్ గారు ఈలంబర్తి సార్ ఉన్నప్పుడు ఒకటి SOP ప్రొసీజర్, స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్, ఇది కరెంట్ ఫైనాన్షియల్ కంట 2 సంవత్సరాల ముందున్నటువంటి వర్క్లు ఆటోమేటిక్ క్యాన్సిల్ అని చెప్పేసి ఒకటి ఆర్డర్ ఇచ్చారు. ఒకవేళ అక్కడ నిజంగా వర్క్ అవసరము చేయగలుగుతామంటే కూడా దానికి కూడా మనకు మళ్ళీ మనం ఫ్రెష్ శాంక్షన్ తీసుకోమన్నటువంటి ఆర్డర్ ఇచ్చారు. దాని అనుగుణంగా మేము వేగవంతం చేస్తాం మేడం. ఇది ప్రొసీజర్ కూడా
ఇంకా ఏదైనా సభ్యులకి ఇక వ్యక్తిగతంగా ఉంటే కూడా మేము వాళ్ళతో మాట్లాడి ఆ వర్క్లు కూడా మేము గ్రౌండ్ చేపిస్తాం మేడం. ఇంకా ఈ అంశాలన్నీ తీసుకుని ఇంకా నాలా షిఫ్ట్ అన్నారు మేడం ఇక్కడ మేడం గౌరవ సభ్యులు. అది చెప్పండి మేడం, మైకి చెప్పండి. అది ప్రాజెక్ట్స్ చూసి చెప్తాను. అది టోటల్ ఫ్లైఓవర్ది మేము ఫ్లైఓవర్ మీద ఎక్స్పెన్షన్ సార్ ఒక్క నిమిషం మీరు సమాధానం ఒక్క నిమిషం. ఇప్పుడు నేను కాంట్రాక్టర్స్ మీద ఒక క్వశ్చన్ వేసిన, అదే కాకుండా మొన్నటికి మొన్న మా దగ్గర కాంట్రాక్టర్ పని చేయకున్నా కానీ బిల్ ఎత్తి 10 లక్షల బిల్. మేము ఇది పని జరగలేదు అని చెప్పేసి మా నోటీసులకు రాగానే మేము జెడ్సీ గారికి మేము వెళ్ళడం జరిగింది. కమిషనర్ గారు కూడా ఇది ఒక విషయం తెలపడం జరిగింది. కానీ ఇప్పటి వరకు సంబంధించిన అధికారులు ఎవరిని కూడా సస్పెండ్ చేయలేదు. ఇదొకటి. నాణ్యత లోపించిన పనులు జరుగుతున్నాయి. దాని వల్ల మా దగ్గర ఓల్డ్ సిటీకి సంబంధించి సన్న గలీలు 3 ఫీట్లు 2 ఫీట్లు 2 వీలర్ వాకింగ్ డిస్టెన్స్లు ఉంటాయి. మాకు రోడ్ల నాణ్యత లేక కింద పడుతున్నారు. షుగర్ పేషెంట్లు, బీపీ పేషెంట్లు, రాత్రిళ్ళు లైట్లు లేక ఇలా అనేక సమస్యలతోనే ఇబ్బంది పడుతున్నారు. ప్రతి ఒక్కటి కాంట్రాక్టర్స్ తోని ముడిపడి ఉంది. కాబట్టి మీరు దీనికి సమాధానం ఇవ్వాలి సార్. చెప్పినా అది దాని మీద నరసింహారెడ్డి గారు అది మీ క్వశ్చన్ కాదనుకుంటా, శ్వేత క్వశ్చన్ ఆమె అడుగుకుంటున్నారు. షీఈ్ ఆస్కింగ్, ఆమె అడుగుతున్నారు కదా, ఆమెకి ఆన్సర్ చేస్తారు మీరు. యూ డోంట్ హ్యావ్ టు. ఆమె అడుగుతుంది కదా. యా, బోత్ ఆఫ్ యూ సిట్ డౌన్. అందరు ఇన్వాల్వ్ అయి ఉన్నారు. సంబంధించిన అధికారులందరినీ మీరు సస్పెండ్ చేయాలి. ముందు ఒక్క దగ్గర చర్య మొదలైతే ఫర్దర్ కూడా ఎవరు చేయకుండా ఉంటారు. దీనికి మాకు గౌరవ భాగ్యలక్ష్మి గారు ఇస్తే బాగుంటది. ఎందుకంటే వారి దృష్టికి ముందు తీసుకెళ్ళాం మేము. ఇది ఒక భాగ్యలక్ష్మి గారు ఇస్తున్నారు కదా, ఆన్సర్ ఇస్తున్నారు. శ్వేత మీరు కూర్చోండి, మీ క్వశ్చన్ అర్థమైంది. హీల్ గివ్ ఇట్ టు యూ. అదే మేడం, అది వారు ఇచ్చినటువంటి ఆ కంప్లైంట్ మీద ఎంక్వైరీ చేసి ఎంతవరకు బాధ్యతలో మేము తప్పకుండా చర్య తీసుకుంటాం మేడం. ఒకటి ఏంటంటే మనము రోడ్స్ వేయడంలో మేడం సార్ ఇఫ్ ఇట్ నో వెయిట్ ఒకవేళ మీరు ఎంక్వైరీ నరసింహారెడ్డి గారు నేను మాట్లాడుతున్నాను. భాగ్యలక్ష్మి గారు నేను మాట్లాడుతున్నాను. ప్లీజ్ ఆగండి. ఏమంటున్నారంటే యూ వాంట్ టు స్పీక్? ఓకే, కమిషనర్ గారు విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఐ బిలీవ్ కమిషనర్ గారు విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. వెయిట్. ఓకే, కమిషనర్ గారు ఆన్సర్ ఇస్తున్నారు. మ్యామ్, మేయర్ గారు చెప్పిన ప్రకారం మ్యామ్ ఆల్రెడీ గౌరవ సభ్యులు నా దగ్గర వచ్చి కంప్లైంట్ చేయడం జరిగింది మ్యామ్. వెంటనే వీ హావ్ గివెన్ కంప్లైంట్ టు విజిలెన్స్ డిపార్ట్మెంట్ మ్యామ్. విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేయడం జరిగింది. దే ఫౌండ్ ద కన్సర్న్ ఇంజనీర్స్ అండ్ కాంట్రాక్టర్స్ ఆర్ ఇన్వాల్వ్డ్. సో వీఆర్ టేకింగ్ యాక్షన్ అగేన్స్ట్ దమ్. డెఫినెట్లీ ఎవరెవరు ఇన్వాల్వ్ అయిన ఇంజనీర్స్ మీద, కాంట్రాక్టర్స్ మీద కూడా రూల్ ప్రకారం యాక్షన్ చేసుకోవడం జరుగుతుంది మ్యామ్. దట్ విల్ అష్యూర్ బిఫోర్ ద హౌస్. It is proved whatever the allegation is said is right. It is proved. They will take action against them, ma'am. As per Bhagyalakshmi, you cannot decide. We will decide, right? There is a team. You're requesting. Yes, we'll take your suggestions. Tappakunda mee suggestions mem teeskuntamu. But let us see how things will work. Okay, definitely we'll take your suggestions. We will not leave the person just like that. Kada? Yes. Kuchan. No, Shweta gar answer cheppara. Shweta gar adigina daniki answer cheppara. Same madam. Okay, let us go back to sir. See, maintenance क्या है? बात करिए 1 मिनट. नहीं उन्हें बात. मैडम, मैं आपके जरिए सिर्फ 2 बातें कहना चाह रहा हूँ सी मेंटेनेंस को, कि बलकापुर नाला जो है, जो हर बारिश में जो है ना काफी फ्लो होकर वटोली चौकी के पास आता है, लो लाइन एरिया है और काफी वहां पर आप देखते हैं जब भी बारिश होती है मीडिया की पूरी नजर वहीं होती है, काफी होटलों में पानी घुस जाता है, चौरस्ते पे रुक जाता है। मैडम, मानसून का डिसल्टिंग काम स्टार्ट हुआ है,
मगर वो प्रॉपर तरीके से नहीं हो रहा है मैडम। मैं चाह रहा हूँ कि आप सी मेंटेनेंस को बोले कि वो एश्योरेंस दे कि वो खुद आकर जो है ना बलकापुर की डिसल्टिंग देखें, और साथ ही साथ बलकापुर से जो कनेक्टिविटी जो नीचे बॉक्स ड्रेन आ रहे हैं टोली चक्की चौरस्ते तक, बड़े बड़े बॉक्स ड्रेन है मैडम, उसको भी हमको डिसल्टिंग कराने की जरूरत है, ताकि मानसून में या हेवी रेन हो जब होती है तो तब हमको दुश्वारियां काफी पैदा होती है मैडम। तो मैं आपके जरिए सी साहब को कहना चाहता हूं कि वो पर्सनली इसको देखे, चेक करे, और साथ ही साथ जो बलकापुर का जो नाले का जो पानी कन्वर्ट होकर कॉलोनीज में से आ रहा है मैडम, वो एक्चुअली जाना था मिलिट्री के प्रीमिसेस में, वहां पर चेक डैम डाल के रोक चुके हैं वो लोग। कई मर्तबा बोले हैं, कमिश्नर साहब को भी नॉलेज में दिए हैं, सी साहब को भी मालूम है, वो चेक डैम हटाएंगे तो कम से कम बारिश का पानी मिलिट्री प्रीमिसेस से होते हुए न्यू बॉक्स एक 9 करोड़ की बनाया मैडम, उससे फूट पिले नंबर 60 के पास चले जाएगा मैडम। कम से कम वो आके एक बार परस्यू करिए, बोलिए मैडम आप सी मेंटेनेंस को और हमारे कमिश्नर साहब को सब चीज पता है, ये बारिश में बहुत काफी दुश्वारी होंगे। बहुत बहुत शुक्रिया। ऑन करो बेटा। నేను చెప్తాను ఆన్సర్ చేస్తారు క్వశ్చన్ ऑनरेबल मैडम साहबा, मैं आपके जरिए से कहना चाहूंगा कि ऑनरेबल फ्लोर लीडर मजलिस इत्तेहादुल मुस्लिमीन जनाब अकबरुद्दीन ओवैसी साहब की नुमाइंदगी पर मौला अली माउंटेन के ऊपर एक 25 करोड़ के रैम का काम पिछले 6 साल से चल रहा है। मैं आपसे के जरिए से कमिश्नर साहब से गुजारिश करूंगा कि यहाँ पर एक इंस्पेक्शन किया जाए और इस काम को जल्द अज जल्द तकमील करने के लिए जो भी इक़दाम है उसको उठाया जाए। शुक्रिया। Harvesting pits, you have not given the answer for that. Harvesting pits needs to be answered, please. No more nalas, no more nalas, no. అయిపోయింది ఇంకా అయిపోయింది. షీ ఇస్ గివింగ్ ఆన్సర్. ఇప్పుడు అయిపోయింది. ఇప్పుడు ఒక నో లెట్ దెమ్ గివ్ ఆన్సర్ ఫర్ దిస్. దీపికాకి ఫస్ట్ హార్వెస్టింగ్ పిట్స్ కి ఇవ్వండి. హార్వెస్టింగ్ పిట్స్ కోసం అసలు ఆన్సర్ ఇవ్వండి. నో ఫస్ట్ లెట్ ఆయన ఆన్సర్ ఇవ్వనివ్వండి దీపికాకి, దాని తర్వాత మాట్లాడదాం కదా. కూర్చోండి కూర్చోండి మీరు. ఎస్ మీరు కూర్చోండి మీరు కూర్చోండి. వి విల్ స్పీక్. మాట్లాడదాము ఫస్ట్. దీపి you don't shout. Do you understand? What is your voice? You are not hearing. This is not the way he behaves in the house. What are you thinking of yourself? And questioning the chair? No, you don't speak like that to the chair. What just? What are you showing a finger? What are you showing a finger to? Whom are you showing a finger? Whom are you showing a finger to? Whom are you showing a finger? Don't you show your finger to anybody, and especially to the chair. Behave yourself. First behave yourself before you say something. ఏంది మాట్లాడిగా హద్దు ఉంటది. మెంబర్ కి చెప్పండి. శంకర్ యాదవ్ గారు ఫ్లోర్ లీడర్ అయి ఉండి ఒక మేయర్ తో అట్లా మాట్లాడుతున్న, ఒక చైర్ తో అట్లా వాట్ ఇస్ దిస్? హి షోయింగ్ హిస్ ఫింగర్. He doesn't know how to behave. He doesn't even know how to behave. ఏం అరుస్తున్నారు? Are the members behaving like that? Any member behaving like that? What do you mean? You cool down first. You cool down. Don't you ever talk like that to the chair. I have to. నాలాది తప్పకుండా మనం తీసుకుందాము. వి విల్ స్పీక్ అబౌట్ నాలాస్ ఫస్ట్. కొంత దీపికా గారికి ఆన్సర్ ఇచ్చేనివ్వండి. ఆ హార్వెస్టింగ్ పిట్స్ ఏంటి అన్నారు అనే ఆన్సర్ ఇవ్వండి. ఆన్సర్ ఇచ్చాక నాలా పైన డిస్కస్ చేసుకుందాము. అడ్వర్టైజింగ్ కూడా ఉంది. సో వీ హ్యావ్ టు ఫినిష్ దిస్ 2 క్వశ్చన్స్. ప్లీజ్ ఆగండి. గో హెడ్ అండ్ మేడం హార్వెస్టింగ్ పిట్స్ జిహెచ్ఎంసీ పరిధిలో 382 రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ పిట్స్ కట్టడం జరిగింది మేడం. కానీ తర్వాత ఏంటంటే మనకి ఆదేశానుసారం మనకి వాటర్ బోర్డు వాళ్ళు దీన్ని టేకప్ చేస్తున్నారు మేడం. అయితే మనకి ఇది క్వశ్చన్ టౌన్ ప్లాన్ కూడా ముడిపడి ఉంది మేడం. ఏంటంటే మనకు ఇంటి పరిమితులు ఇచ్చినప్పుడే వాళ్ళు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చే ముందే వీళ్ళు హార్వెస్టింగ్ పిట్స్ ఉంటేనే కానీ మనకు పరిమితి ఇవ్వడం లేదు మేడం. అది ప్రస్తుతం జరిగే మనకి ఉన్న పాలసీ మేడం. అది ఉందో ఇన్ని పర్మిషన్స్ ఇచ్చిండ్రు.
RWH ప్రొవిజన్ ఉంటేనే ఆక్యుపెన్సీ సర్టిఫికేట్స్ ఇస్తున్నామన్నారు. మరి ఇక్కడ 50% చూపిస్తున్నారు డేటాలో. ఒక్కసారి సర్వేకి రండి సార్, నేనే చూపిస్తాను ఎన్ని హౌసెస్ ఉన్నాయి, ఎన్ని మంది పర్మిషన్స్ ఉన్నాయి వితౌట్ హార్వెస్ట్ పిట్స్. ఉన్న హార్వెస్ట్ పిట్స్ ఎంత ఘోరంగా ఉన్నాయి, చెత్త కుండీలు తయారవుతున్నాయి. అక్కడ వాటర్ అబ్జార్ప్షన్ కాదు, అసలు పిచ్చి చెట్లతో మొలిసి ఉన్నాయి. ఎవరు మెయింటైన్ చేస్తున్నారు, అసలు ఎవరు పట్టించుకుంటారు? హూ ఇస్ మానిటరింగ్ దిస్? బికాస్ వాటర్ టేబుల్ ని మనం అందరము స్టోర్ చేసుకోవాలి, పెంచుకోవాలి. గ్రౌండ్ వాటర్ ఎక్కడ చూసినా సీసీ రోడ్స్ వేసుకుంటున్నాము, వాటర్ అబ్జార్ప్షన్ లేదు. అండ్ ఆన్ టాప్ ఆఫ్ దిస్ మనం బోర్స్ ఎన్ నంబర్ ఆఫ్ బోర్స్ వస్తున్నాయి, మినిమం 2000 ఫీట్స్ కిందికి పోతున్నాము. రేపటి దినము వాటర్ టేబుల్ హౌ విల్ వి రిజర్వ్ దట్? దీపికా గారు, దిస్ వీ హ్యావ్ యాక్చువల్లీ డిస్కస్డ్ ఇన్ స్టాండింగ్ కమిటీ. స్టాండింగ్ కమిటీలో కూడా ఈ హార్వెస్టింగ్ పిట్స్ కోసము వీ హ్యావ్ డిస్కస్డ్. అండ్ వాట్ వీవ్ డిస్కస్డ్ అండ్ వాట్ వీవ్ డన్ ఇస్, ఈ రోజు కార్పొరేటర్స్ ఇప్పుడు వర్షాలు పడతా ఉంటే వీ విల్ ఐడెంటిఫై ద ఇనండేషన్, ఎక్కడెక్కడ పాట్ హోల్స్, ఎక్కడెక్కడ నీళ్లు నిల్వ ఉండిపోతున్నాయో వీఆర్ ఐడెంటిఫై. వీ told all the corporators you identify major ga, especially manam park la lopala kuda ipudu nenu I walk in KBR for example, aithe KBR lo kuda there are certain places where water is stagnated. So atlanti places veelu teeskuni priority wise teeskuni avi harvesting pits cheste we'll have ground water level. Atlanti each corporator kuda meeru identify chesi konni mevi chepte you know we will try to nen gaani ivandi my commissioner garu gaani ivandi we'll try to take an action on how to just do this harvesting pits. Madam, submission past 1.5 year నేను 4 spots మా డివిజన్ లో ఐడెంటిఫై చేసిన. మొన్న ఇట్ గాట్ శాంక్షన్డ్. ఇప్పుడు వర్షాకాలం వస్తుంది, ఇంకా స్టార్ట్ చేయలేదు. పాయింట్ ఏముంది మేడం? మనం now that you have said, I will also talk to the commissioner garu and also the concerned department and get it done for you. Okay? Thank you. Okay, thank you. ఇప్పుడు నాలాల గురించి మాట్లాడినప్పుడు each party one person speak about nala. One person speak about nala. అందరు 10 మంది లేపితే మీరు డిస్కస్ చేసుకోండి. బికాస్ there are 2 more major items. అడ్వర్టైజింగ్ కూడా ఉంది, CCP కూడా ఉంది కాబట్టి each person from one party. Okay, మీరు మాట్లాడండి. ఫతేనగర్ గురించి ఆన్సర్ ఇవ్వండి, ఒక్క నిమిషం. మేడం అది ఫతేనగర్ ఫ్లైఓవర్ అన్నారు. ఫ్లైఓవర్స్ మన మీరు కొంచెం లౌడ్ గా మాట్లాడండి అండ్ ఆల్సో క్లారిటీగా. ప్రాజెక్ట్స్ చూస్తున్నారు మేడం ఇది ఫ్లైఓవర్స్. ఎందుకంటే దానికి ఫ్లైఓవర్స్ మనం టేకప్ చేసినప్పుడు ఏమంటే కింద మన ఎక్స్పెన్షన్ జాయింట్స్, బేరింగ్స్ అవన్నీ సమగ్రంగా చేయవలసిన అవసరం ఉంది మేడం. అది దాని గురించి మేము మెయింటెనెన్స్ నుంచి ప్రాజెక్ట్స్ లెటర్ పంపించడం జరిగింది. ఇప్పుడే మన ప్రాజెక్ట్ గారితో మాట్లాడితే మరొకసారి మొత్తం ఫ్లైఓవర్స్ లిస్ట్ ఇవ్వమన్నారు. దాన్ని బట్టి వాళ్ళు చర్యలు తీసుకుంటారని చెప్పారు మేడం. సీరియస్ యాక్షన్ నీడ్స్ టు బి టేకెన్ బికాస్ అది మేజర్ ప్రాబ్లమ్. సతీష్ గారు నాకు కూడా ఫోటోలు పంపించడం జరిగింది. ఇది రెగ్యులర్ యాక్సిడెంట్స్ అవుతున్నాయి, రెగ్యులర్ గా అవుతున్నాయి కాబట్టి మీరు యూ హ్యావ్ టు టేక్ ఇమీడియట్ యాక్షన్. నమస్కారం మ్యామ్. సో ఫతేనగర్ ఫ్లైఓవర్ సంబంధించి గౌరవ కార్పొరేటర్ గారు చెప్పింది వాస్తవమే, అందరికి తెలిసింది. సో కాకపోతే దాని మీద ఎక్స్పర్ట్ కమిటీకి అంటే ఓల్డ్ ఫ్లైఓవర్ కాబట్టి ఎక్స్పర్ట్స్ నుంచి మనం ఒపీనియన్ తీసుకుంటున్నాం మేడం. అది అయిపోయిన తర్వాత ఇమీడియట్ గా మనము ఎస్టిమేట్ వాళ్ళు సబ్మిట్ చేస్తారు. చేసిన తర్వాత విల్ టేక్ ఇమీడియట్ గా రెనోవేషన్. ఎక్స్పీరియట్ చేయండి దాన్ని కొంచెం ఫాస్ట్ గా చేసేటట్టు. ఓకే, మీరు మాట్లాడండి. నాలా గురించి ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క పార్టీ నుంచి నాకు చాలా సమస్య. నాలదే, నేను కూడా నాది కూడా నాలదేనే. ఒక్క సెకండ్ కూర్చో. గౌరవనీయులు అందరూ మాట్లాడండి. మీరు డిసైడ్ చేసుకోండి ఎవరు మాట్లాడతారు. అందరు ఒక్కసారి నుంచుంటే ఐ విల్ నాట్ గివ్ అ ఛాన్స్. నాది అయిపోయింది, మాట్లాడు. శంకర్ యాదవ్ గారు. మేడం, మనకు ఎవ్రీ ఇయర్ వర్షాకాలం కంటే ముందు ఏప్రిల్ మేలో డిసైడ్ చేసుకోండి. ఏప్రిల్ మేలో మనకు ఎప్పుడు ఎవ్రీ ఇయర్ డీసెల్టింగ్ జరుగుతుంది మేడం. ఈసారి డీసెల్టింగ్ ఒక 10 to 15% జరిగింది. అదిగాక
మా దగ్గర అబ్దర్ సాగర్ నాలా ఒకటి మేందిపట్నం నుంచి గౌలిగూడ మన మూసీ రివర్ వరకు వస్తుంది. ఆ నాలాకు రెండు పాయలు ఉన్నాయి ఆ నాలలో. ఒక్కొక్క పాయ 11 ఫీట్ల హైటు, 25 ఫీట్లు వెళ్తున్నది. ఆ ఒక్క నాల మొత్తము ఎప్పటి నుంచో మూసి ఉన్నది. ఆ నాల మన కచరతో నిండిపోవడం వల్ల ఆ పైన ఉన్న ఉస్మాన్ గంజ్ కానివ్వండి, పీల్ఖానా కానివ్వండి, బేగం బజార్ ఇవన్నీ వ్యాపార సంస్థలు అక్కడ. ఈ వర్షం పడి ఒక్కసారి నీళ్ళు నిన్నప్పుడు ఎంతో మంది లక్షల రూపాయలు చాలా మోసపోతున్నారు ఈ కిరాణా షాప్ వాళ్ళు. ఆ నాల